ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ప్రారంభించుకుందాం మాస్టర్స్. మనము దసరా ధ్యాన నవరాత్రులు సందర్భంగా ఒక్కొక్క రోజుకు ఒక అమ్మవారి అవతారం తీసుకొని ఆధ్యాత్మిక సత్యము, ఆ సత్యం అయిన ఆ జ్ఞాన సందేశాన్ని ప్రతిరోజు కూడా అమ్మవారిచ్చే ఆ అవతారానికి రిలేటెడ్ గా ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ అందిస్తూ ఉన్నారు మాస్టర్స్. ఇన్ని రోజులకు గాను 7 రోజులు పూర్తి చేసుకొని ఈ రోజు 8వ రోజు శ్రీ దుర్గాదేవి యొక్క అవతారం గురించి, ఆ అమ్మవారి ఒక అవతారంలో ఆధ్యాత్మికంగా మనకి ఏం సందేశం అనేది మనకుందో తెలుసుకునేదానికి, ఆ జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు కృపావతి మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు మేడం. నమస్తే అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ శతకోటి ధన్యవాదాలు. పరమగురు పత్రిజీ పితామహకి స్వర్ణమాల పత్రి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు. నాకు జ్ఞానానంద జ్యోతి మేడం కూడా శతకోటి ధన్యవాదాలు. జన్మనిచ్చిన అమ్మా నాన్న కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఈ జూమ్ సెక్షన్ లో వచ్చిన ఆత్మబంధువులందరూ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ శతకోటి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ రోజు మనకి దుర్గాదేవి నవరాత్రి సందర్భంగా మనకి చూడండి, నవమి అని చెప్పలేదు, అంటే నవమి రోజులు అని చెప్పట్లేదు, నవరాత్రులు అని ఉన్నారు. నవరాత్రులు అంటే 9 రాత్రులు కదా. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు మనకి ఉద్భవించి, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఆ మహిషాసురుడి మధ్యతో యుద్ధం చేసి లాస్ట్ లో విజయం సాధించింది. అందుకే విజయదశమి అన్నారు. అంటే ఒక్కొక్క రోజు మనకి చరిత్ర ప్రకారం ఏమనుకుంటారంటే, పూజలు పునస్కారం చేసే వాళ్ళకి భక్తి భావంతో అన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ ఒక్కొక్క అవతారం అంటే రాక్షసుని సంహరించింది కావాలో అనుకుంటారు. కానీ ఆవిడ అవతారాల్లో మనం ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటూ ఉంటుంటే, ఆవిడ చేసింది మహిషాసురుడు ఎవరూ కాదు, మనలో ఉన్న అసుర గుణాలే. స్వార్థము, అహంకారము, ఈర్ష, ద్వేష, అసూయ, ఇవన్నీ మనలో ఉన్న గుణాలే కదా. ఈ మనలో ఉన్న గుణాల్ని మనం రూపుమాపుకోవాలనే అందుకే ఆ అమ్మవారు ఈ నవరాత్రులను పెట్టారు. అంటే నవరాత్రులు అంటే ఈ రాత్రి సమయాన్ని మనం బాగా వినియోగించుకోవాలి. అంటే మనం ఉదయం అంతా ఏం చేసామో, అంటే మన జీవితంలో ఏమేమి చేసామో, ఈ భక్తి భావం పూజలు చేసే వాళ్ళు కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకోవాలి. అమ్మవారిని పూజలు చేస్తూ, మనం హోమాలు చేస్తూ, భజనలు చేస్తూ, డాన్స్లు వేస్తుంటాం. ఏం చెప్పాలంటే మొత్తం భారతదేశం మొత్తం ఈ పండగ చేస్తూ ఉంటది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలు కూడా చాలా మంది చేస్తున్నారు, హిందువులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ పండగ అద్భుతంగా చేస్తున్నారు అమ్మవారిని నిలబెట్టి. మరి మనం ఇంత చక్కగా మనం అద్భుతమైన ఈ పండగ మనం చేసుకుంటున్నాము అంటే ఏదో పూజించాము, కొబ్బరికాయలు కొట్టేసాము, హోమాలు చేసాము, అర్చన చేసుకున్నాము అనే కాకుండా అసలు మనలో ఏం మార్చుకున్నాము. ఒక్కొక్క పండగ వస్తుంది అంటే ఆ పండగ మనకు ఒకటి తెలియజేస్తుంది. భాద్ర మాసంలో వినాయక చవితి వస్తుంది. ఈ మాసంలో అక్టోబర్ మాసంలో మనకి దసరా వస్తుంది. సెప్టెంబర్ అక్టోబర్లో మన దసరా వస్తుంది మనకి ఈ శరత్ ఋతువులో. మరి మనకి ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దీనికి సైన్స్ కి ఆధ్యాత్మికానికి కూడా ముడిపడి ఉంది. చాలా మంది ఏంటంటే ఓన్లీ ఈ పూజలు ఇట్లా చూస్తున్నారు, కానీ వాళ్ళు ఉన్న గుణాలని మాపుకోవడమే మహిషాసుని మర్దిని. అంటే ఆవిడ మహిషాసుని సంహరించిన 9 రోజులు అంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాలతో ఆవిడ యుద్ధం చేస్తుంది. ఆవిడ అంటే రాక్షసులతో యుద్ధం చేసి ఎంతో మంది రాక్షసులను సంహరించదని చెప్పి పురాణాలు చెప్తే, దేవి భాగవతం కానీ మన పురాణాలు కానీ చెప్తాయి. కానీ అవన్నీ మన కోసమే. అదొక స్త్రీ కదా. ఎక్కడైతే స్త్రీని గౌరవించి పూజిస్తారో, అంటే పవిత్రంగా భావంతో చూస్తారో, ఆ దేశం కానీ, ఆ సమాజం కానీ, ఆ కుటుంబం కానీ చాలా బాగా ఉంటుందని మనకి ఈ పురాణాల కానించి మనకు వస్తుంది. ఎక్కడైతే స్త్రీని అసభ్యకరంగా, అశ్లీలంగా, అగౌరవపరుస్తారో, అందుకే అంటారు రాజ్యాలు కూడా కూలిపోయి అంటారు. ఎందుకు? స్త్రీని ఎవరైతే అవమానపరుస్తారో అది. అంటే స్త్రీ శక్తి. స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి. ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుషులు భేదం మనమేం లేదు, అంతా ఒకటే సమానం. కానీ అక్కడ స్త్రీ అనగానే ఒక అశ్లీలత చూస్తారు, ఎందుకు పనికిరాని తత్వంతో చూస్తారు. కానీ స్త్రీ అంటే అది కాదు. ఆది పరాశక్తి అని చెప్పేసి మనకి ఈ కథల ద్వారా, ఈ పండగల ద్వారా మనకి నిరూపిస్తున్నారు వాళ్ళు. ఇది ఎందుకంటే మనలో ఉన్న
ఆ ఎవరైతే అమ్మవారిని అంత పవిత్రంగా చూస్తారో ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించాలి, సమాజంలో ఉన్న ఆడవాళ్ళని గౌరవించాలి, పూజించాల్సిన అవసరం లేదు, గౌరవించాలి, ప్రేమించాలి వాళ్ళని. వాళ్ళగా చూడగలిగితే మాత్రం ఒక స్త్రీ లేకపోతే కుటుంబం ఉంటుందా? మగవాడు ఎంత సంపాదించినా ఆ ఇంట్లో ఒక స్త్రీ ఉంటా నిండుదనం. ఇంకా చాలా మంది ఇప్పుడు అంతమంది ఆడపిల్లలు వద్దనుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రెండు ఉండాలి, మగ ఆడ ఇద్దరు ఉండాలి. కానీ ఇద్దరిలో కూడా స్త్రీ పురుష తత్వాలు ఉంటాయి, ఇందులో భేదమేమి లేదు. కానీ మనం అలా చూస్తున్నాం, మగవాడంటే ఒకలా చూస్తాం, ఆడవాళ్ళంటే ఒకలా చూస్తాం. మరి ఆడది లేకపోతే సృష్టి లేదు. కానీ ఆడదాన్ని అసభ్యంగా అవమానపరుస్తూ, కానీ పురుషుడు అవమానపరుస్తూ అనుకుంటాం, కానీ స్త్రీకి స్త్రీయే శత్రువు. చెప్పారంటే ప్రతి దాంట్లో చూస్తే ఇప్పుడు సీరియల్ చూసినా స్త్రీని ఒక విలన్ గానే చూపిస్తారు తప్ప అందులో కూడా స్త్రీ యొక్క గొప్పతనాన్ని చూపించట్లేదు. పాత పాత సినిమాలు అయితే స్త్రీ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని నిజంగా రాణి రుద్రమ్మదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళందరూ వీరవనితులే కదా. దేశం కోసం ఎంత పోరాటం చేశారు వీళ్ళందరూని. మదర్ తెరీసా, మనకు తెలిసిన వీళ్ళందరూ కూడా చాలా మంది, అనిబిసెంట్, వీళ్ళందరూ కూడా ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది స్త్రీ అంటే అబల కాదు, స్త్రీ యొక్క శక్తి స్వరూపుని సబల కాంచి నిరూపించారు. అంటే ఎందుకు స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో ఆ దేశం, ఆ సమాజం, ఆ కుటుంబం బాగుపడుతుంది అని చెప్పారంటే. అందుకే ఈ పండుగలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. అంటే ఆవిడ 9 రోజులు యుద్ధం చేసిందంటే ఎవరితోటి? అసుర గణాలతోటి. అంటే మనలో ఉన్న అసుర గణాలు మన రూపుమాపుకొని, ఆ నవరాత్రులు అంటే రాత్రిపూట మనం ఉపయోగించుకోవాలి, ధ్యానం చేయాలి ఎక్కువ. అంటే మన ధ్యానంలో అయితే ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి. పూజలు చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు నేను ఎంత అంటే ఈ 9 రోజులే కాదు, ప్రతిరోజు నేను ఎలాగున్నాను, నాలో ఏ గుణాలు మార్చుకున్నాను. ఆవిడ యొక్క సింబల్స్ చూపిస్తుంటారు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలోని శాంతి స్వరూపునిగా, ఆయుధాలతోటి, పిల్లనెట్టుకొని, ఒక్కొక్క రూపంలో, అంటే మాతృదేవతగా, అంటే తల్లిగా, అదే ఆ సమాజంలో యుద్ధం. అంటే ప్రతి స్త్రీ కూడా కుటుంబంతో సమాజం కూడా యుద్ధం చేస్తుంది, ఇప్పటికీ చేస్తుంది. అది ఆవిడ కానించి వచ్చిందేమో, కానీ ఇప్పటికీ సమాజం మాత్రం స్త్రీని సరైన విలువ ఇవ్వట్లేదు. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క స్త్రీ యుద్ధం చేస్తానే ఉన్నారు. ఎందువల్ల అంటే అసమానతల వల్ల. అంటే పండగ చేస్తారు, అంటే పండగ ఏంటంటే బట్టలు కొనుక్కోవడం, ఎంజాయ్ చేయడం, ఈ జంతువులు బలి ఇవ్వడం, ఇవే చేస్తున్నారు. కానీ దీని యొక్క అర్థం, పరమార్థం తెలుసుకుంటే గొప్పగా ఉంటది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం వచ్చిందంటే ఇవాళ దుర్గాదేవి అవతారం. ఈ దుర్గాదేవి అవతారం ఏంటి మనకి అసలు చెప్పారంటే దానవ వంశానికి మూలమైన మనకి కరంబుడు, శ్రీకర్ణ ఇద్దరు రాక్షసులు ఉంటారు. కరంబుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కి సంతానం ఉండదు అనమాట. సంతానం లేదు. సంతానం కోసం వీళ్ళు మళ్ళీ ఎవరిని ప్రార్థించాలి? దేవుణ్ణి ప్రార్థించాలి. అందుకే వాళ్ళు ఇద్దరు కలిసి తపస్సు చేస్తారు. ఏంటమ్మా, రంభుడేమో ఒక అగ్నిని ఏర్పాటు చేసుకుంటాడు. తన చుట్టూ ఒక చెట్టు కింద కూర్చొని అగ్నిని ఏర్పాటు చేసుకుని తన అక్కడ తపస్సు చేస్తాడు. కరంబుడేమో నదిలోని ఒక పీకల వరకు నీటిలో మునిగి అక్కడ తన శరీరం అంతా లోపల ఉంటుంది నీటిలో, పైకి మాత్రం బుర్ర కనిపించేటట్టు అక్కడ అందులో ఉండి తపస్సు చేస్తాడు. ఇద్దరు కూడా సంతానం కోసం తపస్సు చేస్తారు. వీళ్ళు తపస్సు ఎన్ని యుగాలు అయిపోతుంది అంటే సంవత్సరాలు గడిచిపోతుంటే చాలా ఘోరంగా తపస్సు చేస్తారు ఇద్దరిని. ఇంద్రుడే భయపడిపోతాడు. ఎందుకంటే రాక్షసులు కానీ తపస్సు చేస్తే భగవంతుడు అలాగే ప్రత్యక్షమవుతాడు, వరాలు ఇస్తాడు. కానీ వీళ్ళు ఏమంటే ఆ వరాలు తీసుకొని ఆ దేవతలే నాశనం చేస్తారు. కాబట్టి తపస్సు ఎలాగైనా ఆపన ఉద్దేశంతో ఇంద్రుడు ఏం చేస్తాడంటే ముసలి వేషం వేసుకొని ఆ నదిలో దూకి ఆ కరంబుడిని చంపేస్తాడు. ఇది అంతా రంభుడు చూస్తాడు, తెలుసుకుంటాడు. అంటే తన దివ్య దృష్టిగా తెలుసుకొని, కానీ అక్కడ తపస్సు భంగం అవుద్దని కదలకుండా ఉండిన తర్వాత తనకు అనిపిస్తుంది, నా తమ్ముడు చనిపోయిన తర్వాత నేను ఎందుకు బతికుండాలి, నేను కూడా చనిపోతే బాగున్నా అనుకొని అప్పుడు తనకు శ్రీశూలం ఖడ్గం తీసుకొని తను పొడుచుకుపోతుంటే అప్పుడు అగ్నిదేవత ప్రత్యక్షమయ్యి, మీ తపస్సు మెచ్చా, నీకు ఏ వరం కావాలి కోరుకో అంటే, మేము మేము సంతానం కోసం తపస్సు చేసాం, కానీ మేము ఎవరి కోసం కాదు కదా. కానీ దానికి మా తమ్ముడు బలి అయిపోయాడు. నాకు వచ్చే సంతానం ఎలా ఉండాలంటే త్రిలోకాలను పాలించేవాడై ఉండాలి, ఎవరి ఆధీనంలో ఉండకూడదు, ఎవరి చేత చంపబడకూడదు,
ఏ ఆయుధం కానీ శస్త్రం కానీ ఏ జంతువు చేత కూడా చంపబడకూడదు. అలాంటి సంతానం నాకు కావాలి. నా సంతానానికి మొత్తం అందరూ తలవంచవలసిందే. అలాంటి శక్తిమంతులైన సంతానం కావాలని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు వరమిస్తాడు అగ్నిదేవుడు. వరం ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడనమాట, అప్పుడు తన సంతానం అయితే ఆ వరం ఇచ్చినప్పుడు అగ్నిదేవుడు ఒకటి చెప్తాడనమాట, నువ్వు ఎవరినైతే ఫస్ట్ చూస్తావో మోహిస్తావో వాళ్ళ ద్వారా నీకు సంతానం కలుగుతుంది అని చెప్తారనమాట. అంతే సరే అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే తను అలాగా ఆ వరం పొందిన తర్వాత అలా వెళ్తూ ఉండగా ఒక దున్నపోతు ఉంటుంది అనమాట, గేదె. ఆ గేదె ఉంటుంది. గేదెని చూడగానే తన మోహిస్తారనమాట. మోహించగానే ఇంకా ఆ గేదెతో తనకి సంపర్కం కలుగుతుంది అనమాట. కలిగిన తర్వాత ఆ గేదె గర్భవతి అవుతుంది. అప్పుడు ఆ గేదెని తీసుకుని వెళ్ళిపోయి, ఎవరైనా సరే ఒప్పుకొని రాజ్యంలో చేయడం తనకి ఇష్టం, ఒప్పుకోడు. అయినా సరే తన అందరినీ ఇది కాదనుకొని ఆ పాతాళ లోకం తీసుకుని వెళ్ళిపోయి తను పెట్టి తన చుట్టూ దున్నపోతలు కాపలా పెడతానమాట. అంటే తన భార్యకి రక్షణ వలంగా కాపలా పెడతారు. అయితే అందులో ఒక దున్నపోతు ఈ గేదెని మోగిస్తుంది అనమాట. ఈ ఆడ గేదెని మోగిస్తుంది. మోగించగానే ఇది తెలిసి రంపుడికి తెలిసి వెంటనే దాన్ని చంపేస్తాడనమాట. చంపేసి ఇంకా దాంతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తే అప్పుడు అది ఆ చేతిలోని భర్త చచ్చిపోతాడు అనమాట. చచ్చిపోగానే అప్పుడు గర్భవతిగా ఉన్న ఇంకేం చేస్తుంది అనమాట, వెళ్ళి యక్షుల్ని వెళ్ళి అడుగుతుంది అనమాట, నా భర్తని రక్షించండి అని చెప్పేసి వీళ్ళు అడిగితే అప్పుడు వాళ్ళందరూ కలిపి రక్షించడానికి సహకరిస్తారనమాట. అప్పుడు ఆ దున్నపోతుల మీద యుద్ధం చేసి ఆ రాక్షసుని చంపేస్తారు. చంపేసిన తర్వాత అప్పుడు ఈ భార్య అంటది అనమాట, ఆ భర్త శవాన్ని చితి మీద పేర్చి దహనం చేయబోతుంటే నా భర్త లేదా నేనెందుకు అని చెప్పేసి తను కూడా సతీ సహగమనం చేయనాకని చెప్పేసి ఆ అగ్నిలో దూకేస్తుంది. చాలాసేపు ఆ చితిమంటలు అలాగే కాలుతూ ఉంటాయి. కాలుతుంటే ఆ తర్వాత వాళ్ళందరూ చూస్తుంటారు. వాళ్ళందరూని ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళందరికీ సడన్ ఆశ్చర్యం అనమాట. ఆవిడ కాలిపోద్దని ఎవరు తెలుసుకోరు. ఎప్పుడైతే అలా చూస్తుందో అప్పుడు అనిపిస్తుంది అనమాట. అప్పుడు అందులో పడి ఫస్ట్ ఒక బలమైన చేతులతో కాళ్ళతో ఒక రాక్షసుడు వస్తారనమాట. ఆయన మహిషాసురుడు అనమాట. మహిషాసురుడు వస్తాడు. రాగానే ఆ తర్వాత కొద్దిసేపటికి రక్తబీజుడు వస్తాడు అనమాట. ఇద్దరు ఆ అగ్నిలో కూడా వస్తుంది. ఈ మహిషాసురుడు వచ్చిన తర్వాత అందరూ ఆనందపడుతూ ఉంటారు. ఇంకా రాక్షస లోకానికి అధిపతి వచ్చాడని చెప్పేసి ఇంకా అందరూ ఆనందపడుతుంటారు. అయితే తను అంటాడు మాట, లేదు నేను ఎలాగైనా బ్రహ్మదేవుడు తపస్సు చేసి నేను ఇంకా కొన్ని వరాలు పొందాలి అని చెప్పేసి అప్పుడు నేను రాజ్యాన్ని వెళ్తానని చెప్పేసి అనుకుని మన బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. కఠోరమైన తపస్సు చేస్తే ఇంకా దేవతలు అందరూ భయపడిపోతారు. ఎందుకంటే మళ్ళా ఈ శక్తి సంపాదించి ఏం చేస్తారని భయపడతారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు అడుగుతారన్నమాట, నీకు ఏ వరం కావాలి కోరుకో అంటే, నాకు ఏ దేవతల వల్ల కానీ జంతువుల వల్ల కానీ దేని వల్ల కూడా నాకు అస్త్రాల వల్ల కానీ దేవతల వల్ల కానీ జంతువుల వల్ల కానీ మనుషుల వల్ల కానీ పురుషుల వల్ల కానీ నాకు చావు ఉండకూడదు అంటారన్నమాట. మరి స్త్రీ వల్ల అంటే స్త్రీ ఏం చేస్తుంది, అబల స్త్రీకి అంత శక్తి లేదు, నన్ను చంపే అంత శక్తి స్త్రీకి ఉండదు. ఓన్లీ పురుషుల వల్ల వీటి వల్ల నాకు చావు ఉండకూడదు. త్రిలోకాల్లో కూడా నేను నాకు ఆధిపత్యం కావాలి, ఇంకా అంత శక్తులు కావాలని చెప్పేసి కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అనుకుంటాడు, వీడికి ఇంత అహంకారము, స్త్రీ ఏమి చేయలేదు అనుకుంటాడు. అనుకొని సరిలే అని చెప్పేసి తదాస్తు అనుకుని వరం ఇచ్చేస్తాడు. వరం ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా దేవతల్ని తపస్సు చేసి మిగతా వరాలన్నీ పొందేస్తాడు. ఇంకా తనకి శక్తులను వచ్చిన తర్వాత ఇంక నాకు మించిన ఇది లేదు, నన్ను ఎవరు ఇంకేమి చేయలేరు అని చెప్పి అనుకుని అప్పుడు ఏం చేస్తారనమాట, వెళ్ళి ఇంకా పాతాళ లోకంలో ఉన్న ఎవరైతే తనకి శత్రువుగా ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఆ తర్వాత భూలోకంలో ఉన్న మానవుల మీద దాడి చేసి ఎన్నో రాజ్యాలు జనాన్ని నాశనం చేస్తాడు. ఇంకా చాలక ఇంకా స్వర్గలోకంకి వెళ్ళి అక్కడ ఇంద్రుడి మీద ఇంకా అందరి మీద కూడా ఆధిపత్యాన్ని చాలా చేసి మొత్తం అందరినీ కూడా చాలా ఎదుగా ఘోరంగా భయపెట్టి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళందరినీ తన పాదాల కింద ఉంచుకుందామని చెప్పేసి చేస్తారనమాట. అందరూ భయపడిపోయి ఏర్పడతారనమాట. ఇంక వీళ్ళందరూ వచ్చి ఇంకా అప్పుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మ విష్ణు మహేష్ దగ్గరికి వచ్చి
మీరైనా సరే మీరే కదా బ్రహ్మదేవుడు అంటే మీరే కదా వరం ఇచ్చారు. అప్పుడు ఆ వరం వల్ల మేము అందరూ ఇదైపోతున్నాము. మొత్తం ముల్లోకాలు భూలోకం అన్ని లోకాలు కూడా అతనికి ఏమి చేయలేకపోతున్నారు. మరి మా జీవితం ఏంటి, మా లైఫ్ ఏంటి, మేము ఎందుకు ఇలాగా ఆ, ఇది మీ వరం వల్ల కదా మేము ఇలా అనుభవిస్తున్నాం, మరి దీనికి ఏమైనా లేదా అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, నన్ను ఎవరైనా అంటే చూడండి భగవంతుడు కూడా అలా రాక్షసులు అవ్వచ్చు, మంచి వాళ్ళు అవ్వచ్చు, చెడ్డ వాళ్ళు అవ్వచ్చు, తపస్సు చేస్తే అంటే ఆయన వాళ్ళ దృష్టిలో అందరూ సమానమే. దేవుడికి ఏమీ ఉండదు గొప్ప పేద తారతమ్యాలు కానీ చెడ్డవాడ మంచివాడ అని తారతమ్యాలు ఏమి ఉండవు. వాళ్ళు ఎందుకంటే సృష్టి చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మార్పు వస్తుందేమో అని అనుకుంటారు. అందుకే ఎవరు స్మరించినా వాళ్ళ కోసం వాళ్ళు ప్రత్యక్షం అవుతారు. అలాగే మరి తపస్సు చేసిన తప్పదు కాబట్టి మా మా ప్రకారం మేము వరాలు ఇవ్వాలి కాబట్టి అది మా ధర్మం అని చెప్తాను అనమాట. ఇంకప్పుడు అయితే మరి ఇప్పుడు దీనికి మార్గం ఏంటి అంటే ఒక వరం కోరుకున్నాడు. స్త్రీ వల్ల తనకి చావు, స్త్రీ అందరి వల్ల లేకుండా కోరుకున్నాడు కానీ స్త్రీ వల్ల తనకు చెప్పలేదు కాబట్టి స్త్రీ అవ్వాలనుకున్నాడు. అంటే స్త్రీ ఎందుకు పనికిరాదు, స్త్రీ తనని చేయలేదు అని అనుకున్నాడు కాబట్టి మనం ఇప్పుడు తనని చేయనాక మేము ఉపాయం ఆలోచిస్తామని చెప్పి అప్పుడు ఈ ముగ్గురు ఆలోచిస్తారనమాట. అప్పుడు ఒక స్త్రీని ఇంకెవరు పార్వతీదేవి ఇంకా దీనికి అనే అప్పుడు వీళ్ళందరూ శక్తులు ఆ పార్వతీదేవికి అప్పుడు పార్వతీదేవి చెప్పి అమ్మ నువ్వే రక్షించాలి, నీకు మా శక్తులన్నీ నీకు ఇస్తాము, నువ్వే ఆ మహిషాసురుని మా సంహరించాలని చెప్పేసి అన్ని అప్పుడు పార్వతీదేవికి మొత్తం ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తులే కాదు, ఇంద్రాది దేవతలు, వరుణదేవుడు, అగ్నిదేవుడు మొత్తం అందరి యొక్క శక్తులు మొత్తం ప్రకృతి యొక్క శక్తి, విశ్వం యొక్క శక్తి మొత్తం అంత శక్తులు కలిపి ఆవిడలో ఐక్యమైపోతాయి. అప్పుడు ఆవిడ ఇంకా అన్ని శక్తులు తర్వాత ఇంద్రుడి యొక్క కవచాన్ని, బ్రహ్మదేవుడి యొక్క వజ్రాయుధాన్ని, విష్ణు యొక్క సుదర్శన చక్రాన్ని, శివుడి యొక్క త్రిశూలాన్ని అన్ని మొత్తం వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఈవిడ మొత్తం అన్ని శక్తులతో కలిపి ఇంకా మహాశక్తి స్వరూపంగా తయారైపోతాడు. అప్పుడు మహిషాసురుడి మీద యుద్ధంకి వెళ్తుంది అనమాట. ఇంకా రాక్షసులందరినీ సంవరించుకుంటే అప్పుడు అనుకుంటాడు ఏంటి ఎవరు తనకు తెలిసిపోద్ది ఎవరు మమ్మల్ని దండయాత్ర చేసిందని చెప్పి ఒక స్త్రీ. ఈ స్త్రీ చూడగానే ఆనందంగా ఇంకా స్త్రీని చూడగానే ఆ అందానికి పారవశుడైపోయి నువ్వు నాకు ఏం చేయగలవు, నీ అందాన్ని నేను పెళ్లి చేసుకుంటాను అంటాడనమాట. నవ్వుకుంటది ఆవిడ యుద్ధం చేస్తుంది. అలాగ ప్రతిరోజు కానీ యుద్ధం ఎంత చేసినా మళ్ళీ ఇతనికి వరం ఉంది కదా, ఆ రాక్షసులకి రక్తం వల్ల రాక్షసులకి మన పుట్టేస్తుంటారు వాళ్ళు, ఇతని చేతి నుంచి వచ్చే ఆ శక్తి వల్ల పుట్టేస్తుంటారు వాళ్ళు. అలాగ రాక్షసులతో ఎన్నో కోట్ల మందితో తన రోజుకి ఒక్కొక్క శక్తితో తన అంటే ఆ మహిషాసురుల శక్తులతో తన పోరాటం చేస్తుంటది. అందుకే 9 నవరాత్రులు అన్నారన్నమాట. ఆ లాస్ట్కి ఆ మహిషాసురునితో చేసి లాస్ట్కి లాభం లేని చూసి మొత్తం అప్పుడు అన్ని యొక్క అస్త్రాలను ప్రయోగం చేస్తుంది అనమాట. లాస్ట్కి తన ఎడమ చేతితో తలను పట్టుకొని కుడి చేతితో నరికేసి ఆ కుడి చేయిని అప్పుడు అంటాడనమాట, అమ్మ నేను నీ బిడ్డను కదా అంటే అప్పుడు అంటారన్నమాట, నీకు ఒక వరం ఇస్తున్నాను, నన్ను తలంచుకున్న వాళ్ళందరూ కూడా నేను తలంచుకుంటారని చెప్పి. ఈరోజు మనం మహిషాసుని తలంచుకుంటాం కదా, దుర్గా నవరాత్రులు అంటే ఓన్లీ అమ్మవారిని తలంచుకోవట్లేదు, మహిషాసురుడి మీద యుద్ధమని ప్రతి ఒక్కరు తలంచుకుంటున్నాం. అంటే అప్పుడు నన్ను తలంచుకున్న వాళ్ళందరూ కూడా నిన్ను కూడా తలంచుకుంటారు అని అంటది అన్నమాట తల్లి. అందుకనే మహిషాసురుడి మధ్యని ఆ రోజు విజయం చేకూర్చింది కాబట్టి లాస్ట్ రోజు 9 రోజులు యుద్ధం చేసింది విజయం చేయగానే విజయదశమిని మనం జరుపుకుంటున్నాం. ఈ దుర్గా అమ్మవారి అవతారమే ఈ మహిషాసురుని సంహరించడం అనమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు వచ్చింది, పూజిస్తున్నాం, మనం పండగ చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం నైవేద్యంగా పెడుతున్నాము. అంటే దీనికి సైన్స్ ఉంది, ఆధ్యాత్మికం ఉంది, ఇటు మనకి ప్రాపంచికం కూడా ఉంది. చూడండి, ఇది శరదృతులు వస్తాయి, అంటే వర్షాకాలం పోయి చలికాలం వచ్చే రోజుల్లోని మనకి వస్తుంది. అప్పుడు మనకి ఏంటంటే భూమిలో ఉన్న వైరస్ అంతా బయటకు వస్తుంది. అందుకనే అందరూ ఏం చేయాలంటే శుభ్రంగా పసుపు రాసుకొని, ఇళ్ళంతా శుభ్రం చేసుకొని, గడపలకి పసుపు రాసుకొని, తోనాలు కట్టుకొని, అమ్మవారి ఎక్కువ వేపాకు వాడతారు ఈ అమ్మవారికి. అమ్మవారి పూజ అన్నిటికీ వేపాకు, మామిడి ఈ రెండు కూడా మనకి. వేపాకు ఏంటంటే యాంటీబయాటిక్, అంటే వైరస్ రాకుండా కాపాడుతుంది మన ఇంట్లో కానీ
ఇంట్లో మన పూజ గది ఉంటుంది కదా, పూజ గదిలో వేపాకు పెడతారు కదా, అంటే ఆ ఇంట్లో ఆ బ్యాక్టీరియా చేరకుండా ఈ వర్షాకాలంలో పోయి ఈ తడి నేల మీద ఎన్నో వైరస్లు బయటకు వస్తాయి కాబట్టి ఈ వైరస్లన్నీ మన మీద దాడి చేయకుండా ఉండడానికి, మనకొచ్చే రోగాలు రాకుండా కాపాడడానికి ఈ పండుగలనేవి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పండుగలు వస్తున్నాయి మనకి. ఈ పండుగలు ఈ 9 రోజులు అమ్మవారిని మనం పూజిస్తాము చక్కగా. మనం దానికి తగ్గట్టే మనం ప్రసాదం అంటే వండుకొని తింటున్నాం. అంటే అది ఆరోగ్యానికి కూడా మంచిదే మనకి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వండుకొని తింటాం. అమ్మవారికి పెడుతున్నట్టు ఉంటాం, అది మనం వండుకొని తింటాం కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది. ఈ వేపాకులు, ఇట్లు గోడకులు, ఈ పసుపు ఇవన్నీ కూడా అందరూ చక్కగా శుచిగా శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉంటారు కాబట్టి ఈ వైరస్‌ని మన మీద దాడి చేయకుండా, అటాక్ చేయకుండా మన ఇంట్లో రోగాలు రాకుండా కాపాడుకోవడానికి కూడా ఇదొక సైన్స్ ప్రకారం మనకు ఉపయోగపడుతుంది. ఇంకా ఇంకా అప్పట్లోనేంటంటే కొన్ని దేవాలయాలు ఉంటాయి. కుండలోని జొన్నలు ఉంటాయి కదా! ఆ కుండలో మట్టి వేసి జొన్నలు వేస్తారు. జొన్న గింజలు. ఎందుకంటే ఆ జొన్న గింజలేసి రోజు కొంచెం కొంచెం నీళ్లు వేస్తారు. ఒక్కొక్క రోజు అది అలా మొలకెత్తు 9 రోజులు శుభ్రంగా బాగా ఎదిగిందనుకోండి. 10వ రోజు అమ్మవారికి సమర్పిస్తారది. అది ఎందుకు అంటే మనకి వర్షాకాలంలో భూమి తడిగా ఉంటుంది కదా! మరి తడిగా ఉన్నప్పుడు ఏటవుతుంది మనకి, తడిగా ఉన్న నేలలోని మనకి విత్తనాలు వేస్తే చక్కగా మొలకెత్తుతది. అంటే పంటలకి సూచిక. ఇదంతా మనకి పంటలు వేయడానికి సూచిక కాబట్టి, ఆ పంటలు వేసే ఇదిలోనే అంటే మనకి మరి వ్యవసాయం లేనిదే మన తిండి ఉండదు కదా! ఆహారం ఉండదు. ఆ వ్యవసాయం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. కాబట్టి ఆ మొలకలు జొన్నలనేవి ఏంటంటే ఈ తడి నేలగా ఉంటది కదా! ఈ జొన్నలు వేయడం వల్ల తొందరగా మొలకెత్తుతాయి. ఈ 9 రోజులు అమ్మవారి కుండలో వేసి పెట్టి అలా మొలకెత్తిన తర్వాత 10వ రోజు అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం చాలా దేవాలయాల్లోని కొన్ని ఊళ్ళో కూడా ఉన్నది సాంప్రదాయం. ఎందుకు ఇది చేస్తారు అంటే ఇది వ్యవసాయానికి ప్రతీక అనమాట. అంటే ఆ తర్వాత ఎందుకంటే అది గాని బాగా ఆ 10వ రోజుకి అమ్మవారి ముందు ఎందుకు పెడతారంటే అది బాగా ఏపుగా పెరిగిందనుకో, వాళ్ళందరికీ ఆనందం. ఏంటంటే ఈ సంవత్సరం పంటలు వచ్చే సంవత్సరం పంటలు బాగా పండుతాయి అనేదే అసలు. అవి గాని బలహీనంగా ఉన్నాయనుకో, ఏవో సమాజంలో కొన్ని మార్పులు జరుగుతాయని చెడు సూచనల కింద వాళ్ళు కొంచెం నమ్ముతారన్నమాట. నమ్మేవారు అప్పట్లోనే. అంటే ఇది రైతులు. అందుకనే దీనికి ప్రతీకగా ఈ జొన్నలు కూడా కుండలో వేసి ఇది అమ్మవారికి పెడతారన్నమాట. ఇవి బాగా పండిన తర్వాత ఇవి 10 రోజులు వచ్చిన తర్వాత ఇవి నేల మీద వేస్తారన్నమాట. విత్తనాలు జల్లుతాయి. ఎందుకంటే జొన్నలనేవి తొందరగా వస్తాయన్నమాట. కానీ మనలో కూడా అది ప్రశాంతతకి, మనలో కూడా ఆధ్యాత్మిక వెలుగుకి ఇది ప్రతీక మనకి. దసరా ఇది ఇలా చేయడం కూడానే మనలో ఉన్న అన్నిటికి కూడా మార్పుకి అన్నమాట. మనలో ఉన్న చెడుని తీసివేయాలి. ఈ 9 రోజులు ఎందుకంటే ఈ 9 నవరాత్రుల్లో ఉన్న మహిషాసురుల గుణాలంటే మహిషాసురుడు మనలోనే ఉన్నాడు కదా! మనలో ఉన్న రాక్షసుడిని మనం సంహరించుకోవాలి. అంటే మనతో మనం పోరాటం చేయాలి. మనతో మనం ప్రయాణం చేయాలి. ఇదే ఆధ్యాత్మికంగా అయితే ధ్యానానికి నవరాత్రులు నైటప్పుడు ధ్యానానికి ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం వల్ల ఎందుకంటే భూమి మీదకొచ్చే ఈ శక్తి అంటే ఒక్కొక్క సమయాల్లో భూమి మీద అధికమైన శక్తి వస్తదన్నమాట. ఈ నవరాత్రుల్లో అధికమైన శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో ఆటోమేటిక్‌గా మనలో మార్పులొస్తాయి. ప్రతి మనిషిలో కూడా మార్పులు జరుగుతాయన్నమాట. భూమి మీద మనుషులు మార్పులు జరుగుతాయి. మనలో మార్పులు జరుగుతాయి. అన్నిటికి మార్పులు జరుగుతాయి. సూచన అన్నమాట ఇది. మనకి 2 నవరాత్రులు అంటారు. ఏంటంటే ఇప్పుడు ఈ శరదృతువు నవరాత్రులు అంటారు. నెక్స్ట్ మనకి చైత్ర మాసంలో వస్తుంది కదా నవరాత్రులు. శ్రీరామనవమి ముందు వస్తుంది మనకి. ఆ నవరాత్రులు అంటారు. కానీ ఇంకా ఇంకో 2 నవరాత్రులు అంటే సంవత్సరానికి 4 నవరాత్రులు అంటారు. ఆ 2 నవరాత్రులు ఎవరో చెప్పరు. అది దేనికంటే ఆధ్యాత్మిక ఉపయోగించుకుంటారు చాలామంది. తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, వీళ్ళందరూ క్షుద్ర పూజ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఆధ్యాత్మికతయానికి ఉపయోగించుకుంటారు ఆ నవరాత్రుల్ని. ఎందుకంటే అంత అద్భుతమైన శక్తి ఆ టైంలో భూమి మీదకి వస్తుంది కాబట్టి. మరి అలా అద్భుతమైన అది శక్తిని మనం వినియోగించుకోవాలి. ధ్యానానికి వినియోగించుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పూజలు చేస్తున్నాము.
దేవుడి కొబ్బరికాయ కొట్టిస్తాము, హోమాలు చేస్తున్నాము చక్కగా. ఆ 9 రోజు శుభ్రంగా స్నానం చేసి బొట్లు పెట్టుకొని అందరికి పేరెంటలకి పండుగ రోజు పేరెంటలు తాంబూలాలు ఇచ్చుకుంటారు, అన్ని చేస్తారు. లాస్ట్ రోజు ఏం చేస్తారు? జంతువుల్ని బలిచి శుభ్రంగా వండుకొని తింటారు. ఈ 9 రోజులు చూడండి, గమనించండి. 9 రోజులు దేవుడికి ఏ రోజు కూడా ఈ అన్నం అనేది నైవేద్యం పెట్టరు. మరి ఆ 10వ రోజు ఎందుకు మరి అమ్మవారికి అయితే 10వ రోజు కోసి ఎందుకు పెట్టమని అమ్మవారు చెప్పిందా? స్త్రీ అంటే శక్తి స్వరూపం కదా, మాతృదేవత కదా. ఆవిడ అవతారంలోనే ఒక రోజు పిల్లలతో ఉంటారు కదా, మాతృ. మరి ప్రేమ కరుణకి నిదర్శనం కదా, ఈ సమాజానికి సృష్టి చేస్తుంది కదా స్త్రీ. అంటే మనమే కదా అమ్మవారిని. స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్టు నువ్వు చెప్పాలంటే మగాళ్ళే శత్రువులు అనుకుంటాం, కానీ మగవాళ్ళు కాదు. ఎక్కువ ఆడవాళ్ళని ద్వేషించేది ఆడవాళ్ళ శత్రువులు, ఆడవాళ్ళే. కొంచెం ఎవరైనా బాగున్నా వచ్చారు, అతను చూసి కోడ పడదు, కోడ చూసి అత్త పడదు, కుటుంబంలో ఆడపడుచున్నా పడదు. ఎవరికి అంటే ఎవరికి కాదు శత్రువుగా ఉన్నట్టు ఉంటారు. మరి స్త్రీకి స్త్రీ గౌరవించలేనప్పుడు ఇంక మిగతా ఎవరు గౌరవిస్తారు చెప్పండి? ఇంకా పురుషులకి మనకి ఇంకా ఆ మాత్రం గౌరవం ఇస్తున్నారు ఇంకా పురుషులే. బస్సుల్లో మనకు పెడతారు లేడీస్ సీట్ అని. రిజర్వేషన్లో కూడా లేడీస్ కోటా ఉంటుంది, రాజకీయాల్లో ఉంటుంది లేడీస్ కోటా. కానీ మనం ఆడవాళ్ళని గౌరవించుకోవాలి. ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో, ప్రేమిస్తారో, అది మగాళ్ళు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఇంట్లో కూడా ప్రేమగా, గౌరవంగా, కరుణతో. మన లక్షణాలు అవే కదా. స్త్రీలో ఉన్న లక్షణాలు ఏంటి నిజంగా చెప్పాలంటే? మన దైవిక లక్షణం ఏంటి? ప్రేమ, కరుణ, దయ, జాలి. ఇవన్నీ దైవిక లక్షణాలు. మనం ఆ లక్షణాలతో మనం పుట్టాం. అందుకే అనాహత చక్రం నుంచే స్త్రీ ఉంటుంది, ఎదుగుతుంది అంటారు. పురుషుడైతే కింద 3 చక్రాల్లో ఉంటారు కానీ. కానీ అనాహత చక్రంతో మనం ఎదుగుతుందా అంటే మనలో ఆ ప్రేమతత్వం ఉంది కదా. మరి అవన్నీ ఎందుకు బయటకు మనం తీస్తున్నాము? ఇది మన పిల్లల పట్ల ప్రేమ కాదు, అందరూ అందరి పిల్లల పట్ల అదే ప్రేమతత్వం ఉండాలి. సమాజం పట్ల అదే ప్రేమ ఉండాలి. ఎందుకంటే సమాజం మనకి ఎన్ని ఇచ్చింది చెప్పండి? నిజంగా ఈ ప్రకృతి మనకి ఎంత ఇస్తుంది, ఈ పంచభూతాలు మనకి ఎంత ఇస్తున్నాయి, భూమాత ఎంత ఇస్తుంది, మనం మన నుంచి ఏం ఆశించి వాడు ఇస్తున్నాడు అవన్నీ. కానీ దాని పట్ల కృతజ్ఞత భావం ఉండాలి కదా. ఆ కృతజ్ఞత భావం తెలియజేసుకోవాలి కదా. ఏదో పండగ చేసుకున్నాం, 9 రోజులు శుభ్రంగా ఉన్నాము, చేసుకున్నాము, ఉపవాసాలు ఉన్నాము, పూజలు చేసాము, తర్వాత కోసుకున్నాం, తినేసాము, అందరికి పిలుచుకున్నాము, చాలా గ్రాండ్ గా చేసుకున్నాము. ఆ స్టేటస్ లో సింబల్స్ గా పెట్టడం కాదు. ఎంతమంది బంధువులు వచ్చారు, మనం ఎంత పండగ హడావుడి చేసాము, ఎంత బాగా ఉన్నాము, ఎన్ని నగలు ధరించాము, ఏం కొనుక్కున్నాం, ఎలా పూజ చేసాము, ఎలా డెకరేషన్ చేసాము, ఇది కాదు మనం చేయవలసింది. మనం ఎలా ఉన్నాం, కనీసం సమాజం పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన కుటుంబం పట్ల ఎలా ఉన్నాం, ధర్మం ఏ ధర్మాన్ని మనం పాటిస్తున్నాం, మనలో ఏ ధర్మం తగ్గింది, ఎలా ఉన్నాం అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నవరాత్రులు అంటే సూచక అందే కదా, అమ్మవారు కదా తల్లి. నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క అవతారంలో ఎంత ఉంటది ఆవిడ తల్లి, మహాతల్లి శైలిపుత్రిగా ఉంటది. మరి ఈ చక్కగా అన్ని అవతారాలు ఒక్కొక్క అవతారంలో ఆవిడ ఎంత సరస్వతి దేవిగా, పార్వతీ దేవిగా, కాళీగా. నిజంగా కాళికాదేవి అవతారం మనం కాళికాదేవి అంటాం. ఆవిడ రూపం నల్లగా ఉండొచ్చు, కళ్ళు ఎర్రగా ఉండొచ్చు, కానీ ఆవిడలో కరుణ ఉంటుంది. రూపాన్ని చూసి చూడకూడదు, ఆవిడలో ఉన్న కరుణను చూడాలి మనం. కరుణకి ప్రతీక కాళీమాత, కలరాత్రి అంట. మరి అలాంటి మనలో కూడా ఆ గుణాలు ఉన్నాయి కదా, సేమ్ మనమే కదా అది. ఆ దుర్గాదేవి ఎవరు? మనమే. మనలో అన్ని సిద్ధులు ఉన్నాయి. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకి ఇచ్చిన శక్తులన్నీ మనలోనే ఉన్నారు. ఆ ముక్కోటి దేవతలు మనలోనే ఉన్నారు. మరి మనం ఎందుకు ఎప్పుడు కూడా అలా ఎందుకు అనుకోవట్లేదు? మనం ఎందుకు తక్కువగా చూసుకుంటాం? మనల్ని మనం తక్కువగా ఎందుకు అనుకుంటాం? ఏదైనా చేయగలదు కదా స్త్రీ. ఇప్పుడు దేశాన్ని నడుపుతుంది, ఫ్లైట్ నడుపుతుంది, అన్ని నడుపుతున్న శక్తి. నిజం చెప్పాలంటే అన్ని నడుపుతున్న ఆ స్త్రీ ఒక కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కానీ, దేని మీద సాధించే శక్తి స్త్రీలో ఉంది కదా. మనలో ఉన్న గుణాన్ని బయట తీసుకురావాలి. సమాజం కోసం పాటుపడాలి. కుటుంబం కోసం మనం మన సమయాన్ని కుటుంబం కోసం కొంత కేటాయించుకోవాలి, సమాజం కోసం కొంత కేటాయించుకోవాలి. ఎందుకంటే మనం వచ్చింది మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా మనం పుట్టాము. ప్రతి ఒక్కరు, స్త్రీ పురుషుని కాదు, ప్రతి ఒక్కరు కూడా స్వార్థాన్ని విడనాడాలి. ఈ పండగ మనం చెప్పేది ఏంటంటే స్వార్థం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు. కోపం వచ్చిన ఆ టైం వరకే, తర్వాత మనం మాట్లాడాలి.
ఆయన దూరం పెట్టకూడదు. ఇవన్నీ మనకి చెప్తుంది అమ్మవారు ఈ పండగ రూపంలో, ఈ నవరాత్రి రూపంలోని. మన దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలనేది మనం నేర్చుకోవాలి మాస్టర్స్. ఎంత అద్భుతంగా మనం జీవిస్తున్నాం అనేది మనకి మనమే తెలుసుకోవాలి. కాబట్టి ఎంత బాగున్నామనేది కాదు, మనలో ఏమి పోయాయి, ఏమి ఇదున్నాయని చెప్పేసి. చాలా మంది తాంబూలాలు ఇస్తారు. కానీ ఆ ఇచ్చినప్పుడు కూడా అక్కడ కూడా వేరియేషన్ చేస్తూ ఉంటారు. బాగా ఉన్న వాళ్ళకి ఒక రకము, బాగాలేని వాళ్ళకి ఒకటి. అది వద్దు. అసలు ప్రతి ఒక్కరూ అమ్మవారు అనుకోండి. అమ్మవారు నిజంగా అమ్మవారు మన ఇంటికి వస్తే మనం ఎంత బాగా చూస్తామో అలాగే వాళ్ళని కూడా చూడాలి. అతిథి దేవోభవ. ఒక అతిథి వచ్చినప్పుడు అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం. మన ధర్మం, కనీస ధర్మం. మనకి కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా, ఆ ధర్మాన్ని మనం పాటిద్దాం. ఈ అమ్మవారు మనకు చెప్తూనే ఉంది. అలాగే అలాగే మనం సమాజంలో చెడుని కూడా తోడదోయాలి. సమాజంలో ఎంత చెడు జరుగుతుంది, కళ్ళు మూసుకొని ఉండకూడదు మనం. నాకేం పోయిందిలే, నేనెందుకులే అని కాదు. ఆవిడ చెప్పేది అదే కదా, కరుణించితే కరుణించాలి, చీల్చి చెండాడదా చీల్చి చెండాడాలి. ఇప్పుడు భగవంతుడి వెంటనే కోప్పడ్డు టైం ఇస్తాడు. మారుతారని టైం ఇస్తారు. విశ్వం చూడండి, నాకెవరు, చాలా మంది అనుకుంటారు నాకేంటి, నాకెవరు ఏం చేయలేదు, నన్ను ఎవరేం అనలేరు, నాకు డబ్బు ఉంది, నాకు చదువు ఉంది, నా అందం ఉంది, ఇది ఉంది, నాకు వైభవం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేస్తారు, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటారు. కానీ మనకన్నా మించిన శక్తి ఒకటి ఉంది కదా మనలో నడిపిస్తున్న శక్తి, ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తి ఒకటి ఉంది కదా. అది మనం గమనిస్తూనే ఉంటుందని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి కదా. ఈ పూజ చేసినప్పుడే దేవుడి భక్తి కాదు, చేయలేనప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం గమనించే శక్తి ఒకటి ఉంది. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఇరుకుతో ఉండాలని మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని మన జీవితాన్ని ఎలా గడపాలి, ఏం చెయ్యాలి అంటే మంచి చేసే దగ్గర మంచి చేయాలి, అలాగే చెడు జరుగుతుంది కూడా దాన్ని మనం ఖండించాలి. అంతేగాని నాకేం పోయింది, వెళ్తే నాకెందుకు అంటుకుంటుంది లేని పని కూడా అని అనుకోకూడదు. అక్కడ కూడా మనం చెడు జరిగితే నిర్భయంగా చెప్పగలగాలి, నిర్భయంగా దాన్ని ఎదిరించగలగాలి, భయపడకూడదు. మనలో అది ఉంది, ఆ ధైర్యం ఉంది, శక్తి ఉంది మనలోని. ఆ ధైర్యలక్ష్మి అంటారు కదా, మనలోనే ఉంది కదా. మరి అష్టలక్ష్మి మనలోనే ఉన్నాయి కదా. ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, ఆదిలక్ష్మి, మూల చైతన్యం, ఇవన్నీ మనలో ఉన్నాయి. అమ్మవారు చెప్పగానే చెప్తున్నారు, ఇది లక్ష్మీదేవి అంటే, అష్టలక్ష్మి అంటే ఆ లక్ష్మీదేవి ఎక్కడుంది? ఆ ఫోటోలో కనిపించే లక్ష్మీదేవి కాదు, గుళ్ళో కనిపించే లక్ష్మీదేవి కాదు. మనలోనే అష్టలక్ష్ములు ఉన్నాయి. మనలో నవదుర్గలు ఉన్నారు. మనలో అన్ని ముక్కోటి దేవతలు మనలోనే ఉన్నారు. కాబట్టి మనం ఎంత సాధన చేసుకుంటే మనలో ఉన్న గుణాలు అంత పైకి వస్తాయి. కాబట్టి మనం అద్భుతంగా మనం సాధన చేసుకుంటూ ముందుకు వెళ్దాం మాస్టర్స్. మనలో ఉన్న గుణాలు చెండాడుతుంది. మనం ఏ రోజుకి ఆ రోజు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, నేను ఎంత మారాను. ఒక పుట్టినరోజు వచ్చిందంటే మనం పుట్టినరోజు వచ్చింది చక్కగా కేకులు కట్ చేసుకుంటాం, ఫ్రెండ్స్ పిలుచుకొని పార్టీ ఇచ్చుకుంటాం, లేకపోతే బంధువులు పార్టీ ఇచ్చుకుంటాం. కానీ ఆ గడిచిపోయిన జీవితం నువ్వేం చేసావు, ఇప్పుడు నెక్స్ట్ నువ్వేం చేస్తావు, నెక్స్ట్ నీకు బతకడానికి చాయిస్ భగవంతుడు ఇచ్చారు కదా. ఇంకా అయిపోయిన దానికి మనం కేక్ కట్ చేసుకున్నాము, సెలబ్రేషన్ చేసుకున్నాం, అయిపోయింది. ఎంత గొప్పగా గడిపోయి మనకి తెలియదు, ఎవరికి వాడికి తెలుసు. దాన్ని చెక్ చేసుకుని అయిపోయింది, దాన్ని గత దాన్ని ఏం చెయ్యట్లేదు. నెక్స్ట్ జరగబోయేది, నెక్స్ట్ ఉంది కదా, మనకి టైం ఉంది కదా, కాలం వచ్చింది కదా మనకి. దాన్ని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం, సమాజాని కోసం ఎంత కేటాయిస్తున్నాం, కుటుంబం కోసం ఎంత కేటాయిస్తున్నాం, మన కోసం మనం ఎంత కేటాయించుకుంటున్నాము అనేది గమనించాలి మాస్టర్స్. కాబట్టి ప్రతి దాన్ని మనం వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళలాగా ఉన్నారు, వాడలాగా చేస్తున్నారు, వీళ్ళలాగా చేస్తున్నానే కన్నా మనం సమాజానికి ఏం చేస్తున్నాము, మన వంతు కర్తవ్యాన్ని ఏం పాటిస్తున్నాము, మన వంతు ఏం చేస్తున్నాము అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా మనలో ఉన్న ఆ దైవిక శక్తులను ఉద్భవిస్తాయి మాస్టర్స్. మనలో ఉన్న ఆ గుణాలను, చెడు గుణాలన్నీ బయటకు పోతాయి. ఎందుకంటే అవి మనకు కావు, మనం కావు కూడా. అది మనం కాదు, మనం అందరూ దైవాలమే. భూమికి వచ్చిన ప్రతి ఒక్కరు ధ్యానం చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరు దైవాలే, దైవ స్వరూపులే. ఆ దైవం నుంచి వచ్చిన మన బిడ్డలు మనందరం. అంటే మనలో ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి. మనం అద్భుతంగా మనలో ఉన్న లక్షణాలతో మనం కొనసాగాలి మాస్టర్స్.
ఈ పండగలు మనకు అవే చూపిస్తున్నాయి. చక్కగా మంచి మంచి బట్టలు కట్టుకోమని, పిండి వంటలు వండుకొని, చక్కగా అందరితో చూడండి ఎంత చక్కగా ఇప్పుడు చాలా మంది సెలబ్రేషన్ బాగా చేసుకుంటున్నారు. ప్రతి ఊర్లో కోలాటాలని, దాండియా అని, బతుకమ్మ పండగని పువ్వులతోటి అలంకారం చేస్తారు బతుకమ్మ పండగని. ఇవన్నీ ఎందుకంటే, ఈ వచ్చే వైరస్‌ని మనం అడ్డుకోవడానికి, మన సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరితో కలవడానికి, సమాజంతో కలిసిమెలిసి సమాజం అంటే పు పండగ చేసినప్పుడు మనం ఒక్కళ్ళం కాదు కదా! గుడికెళ్తే అక్కడ చక్కగా ఇవన్నీ ఉంటప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం కదా! అంటే అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు ఆడికి. అందరితో మనం హ్యాపీగా గడపడానికి ఇవన్నీని. అంటే సమాజం అంటే సర్వ మానవ బాతులు. సర్వ మానవులందరూ సమానంగా ఉండాలని, అందరితో కలిసిమెలిసి జీవించాలని, మతానికి, కులానికి సంబంధం లేదని చెప్పేసి, ప్రతి ఒక్కరు దైవాలం అని చెప్పేసి, మనతో మనం కలిసి జీవించాలనే ఉద్దేశంతోటి ఇవన్నీ ఈ నవరాత్రులు అనేది మనకు సూచిస్తుంది మాస్టర్. ఈ మహిషాసురుడు అంటే ఎవడో మనలో ఉన్న ఆ గుణాలన్నీ మనం బయట తీసుకోవాల్సిందే మనది. కాబట్టి ఇవన్నీ మనకి విజయానికి ధైర్యము, శక్తి, విజయము అన్నీ మనవే ఉన్నాయి. ఎప్పుడైతే మనల్ని మనం మనం ఎవరిని కాదు మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి. మనం గెలవాలి ముందు. మన మీద మనం పోరాటం చేయాలి. మనలో మనం గెలిచినప్పుడు అదే విజయలక్ష్మి. మన విజయలక్ష్మి అయిపోతాం మనం. ఆ దుర్గాదేవి నాకు 9 రోజులు ఫైట్ చేసిన తర్వాత విజయదుర్గ అని ఎలాగన్నారో మనం విజయదుర్గమే అవుతాం మాస్టర్స్. మనం అంటే మనలో ఉన్న గుణాల మీద మనం ఫైట్ చేయాలి. సరే చూద్దాం, గమనించుకుందాం. ఇంకేటున్నా నాలో ఇంకా ఏటున్నా అవన్నీ పోగొట్టుకుంటాను. ఏముంది ఈ క్షణం నాది. ఈ క్షణం దాటితే నేను ఉండను కదా! ఈ క్షణం దాటిన తర్వాత నేను లేనప్పుడు నాకు ఇవన్నిటితో ఏముంది తెచ్చినవి. నేను సంపాదించినవి నా దగ్గర రావు. నేను నేను అనుకున్న వాళ్ళెవరు నాతో ఉండరు. అని అనుకుని ఆ రోజే ఆ ఒక్క రోజే మన జీవితం అనుకుంటే ఆ క్షణం మనదనుకుని మనం జీవించగలుగుతాం మాస్టర్స్. ఎందుకంటే నవరాత్రులు అమ్మవారు మనకు చెప్పింది. నిజంగా స్త్రీ ఆవిడ ఒక స్త్రీగా అవతారం తీసుకొని ఈ ఈ ప్రపంచాన్నే జయించింది అంటే మనకి నేర్పింది. స్త్రీ ఏదైనా సాధించే శక్తి మీలోనే ఉంది. ప్రపంచాన్ని జయించే శక్తి మీలోనే ఉంది. స్త్రీ పురుషుడని పనుకోకండి. ఎవరు తక్కువ కాదు. అందరూ ఎక్కువే. అందరిలో ఆ శక్తి ఉంది. పురుషుల్లో కూడా స్త్రీ శక్తి ఉంది. ఆడవాళ్ళలో కూడా పురుష శక్తి ఉంది. కాబట్టి మనలో ఉన్న స్త్రీ శక్తిని మనం బయట తీసుకురావాలి. అందుకే అర్ధనారీశ్వరత్వం అంటారు. అర్ధనారీశ్వరత్వం. అర్ధనారీశ్వరత్వం అంటే మగ, ఆడ అంటే ప్రతి ఒక్కరిలో కూడా అర్ధనారీశ్వరత్వం ఉంది. కాబట్టి మనందరం కూడా చక్కగా మనలో ఉన్న ఆధ్యాత్మికంగా ఉన్న ఆ గుణాలను బయట తీసుకొచ్చి ప్రేమ, కరుణ, దయ, జాలి అవన్నీ తీసుకొచ్చి మన కుటుంబమే కాకుండా సమాజం పట్ల మనం చక్కగా ఈ మూగజీవుల పట్ల ఎంత మన కరుణతో ఉండాలి. నిజంగా ఏ అమ్మవారు బలిమ్మని అడిగింది చెప్పండి. ఎన్ని మూగజీవులు ఈ దసరా సందర్భంగా బలైపోతున్నాయి. కనీసం మనం ఎవరిని అనక్కర్లేదు. మన కుటుంబంలో కనీసం ఒక్క మాట మనం చెప్పొచ్చు. ఇవి చేయకూడదు. చెప్పండి అంతే. వాళ్ళు వింటారో వినరు అని మనకు అనిపించినా వింటారో వినరో మనకు ఫైట్ చేస్తారనుకున్నా ఒక మాట మనం అనడం వల్ల ఏదో ఒక రోజు ఆ విత్తనం మొలకెత్తుతది కాబట్టి మనందరం కూడా మన చుట్టూ మన కుటుంబ పరిసరాలు మన చుట్టూ ఉన్న దాంట్లో మనం చెప్పొచ్చు. ఎందుకు ఆ మోజేలు బలిచేదంటే తినడం వల్ల ఏంటి ఆనందం వస్తుంది. వాటికి పిల్లలు ఉంటారు కదా! మరి ఆ తల్లిని తీసుకొచ్చి చంపేస్తే ఆ పిల్లలు తల్లి కోసం ఆర్తనాదాలు చేస్తారు కదా! ఈరోజు ఎంత హ్యాపీగా తింటున్నామో రేపు ఆ కర్మ మనం అనుభవించాలి కదా! అని ఒక్క మాట చెప్పు చూద్దాం. ఆ తర్వాత వాళ్ళు మారుతారో, పోతారో తర్వాత విషయం. కానీ అది ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా అది పనికొస్తది. తర్వాత ఆ జ్ఞానం అనేది ఎప్పటికైనా వాళ్ళకి కనీసం ఒక చిన్న మాటని టచ్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత కొట్టదనుకున్నా మనస్సాక్షి అనేది ఎవరికీ అంతరాత్మ ఒప్పుకోదు. కాబట్టి మనందరం ఆ ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఆ మూగజీవుల్ని ఆపుదాం. ఎందుకంటే సమాజంలో అవి ఒక భాగమే. కాబట్టి అవి లేనిదే లేదు. వ్యవసాయం చేయడానికి ఆ మూగజీవులు అవసరం. వాటి యొక్క గత్తము, వాటి యొక్క మూత్రము, మలము మనకి ఎరువులు పంటలు పండించేవారు అప్పట్లోనే. ఇప్పుడు కూడా అది ఎరువుల కింద ఉపయోగిస్తున్నారు. కానీ అలాంటి మూగజీవులు మనం చంపేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనకి వ్యవసాయానికి, ఆధ్యాత్మికానికి, మనకి ఋతువులకి ఈ దసరా పండగ అనేది ఒక మంచి సూచక మాస్టర్స్. మనం ఎలా జీవించామనేది ముఖ్యం కాదు మాస్టర్స్. ఎలా ఉన్నామనేది మన ముఖ్యము. ఏం చేస్తున్నామనేది కాదు. ఏం చేయకూడదో మనం ఆలోచించుకుందాం మాస్టర్స్. మన గురువుగారు పత్రిసారి మనకు చాలా బాగా చెప్పారు. అమ్మవార్లు మీరే. అంతా మీలోనే ఉంది శక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ దైవశక్తి ఉంది. ఆ దైవశక్తిని మేల్కొనమని చెప్పారు.
ఇప్పుడు చూడండి సమాజంలో ఎన్ని జరుగుతున్నాయి చూడండి ఒకసారి. మన చుట్టుపక్కల ఎన్నో జరుగుతున్నాయి మనకి. అంటే ఏంటంటే ఇక్కడ ప్రేమ లేదు, కరుణ లేదు, దయ లేదు. అవసరానికి వాడుకుంటున్నారు మనుషుల్ని అంతే. అవసరానికే వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ పట్ల చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత భావం లేదు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత భావం మనకుందో మనం బయట తీస్తాము, అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. చేసే పని పట్ల నిజంగా పూజించే దేవుడి పట్ల ఎంత ప్రేమ గౌరవం ఉంటుంది. అక్కడ తప్పు మాట్లాడకూడదు, మన తప్పు పనులు చేయకూడదు అని అనుకుంటాం. తర్వాత దేవుడు లేడా? సృష్టి అంతా ఉంది కదా. అమ్మవారు 9 రోజులే ఉందా? తర్వాత అమ్మవారు లేదా? ఆ శివుడు కార్తీక మాసంలో ఉంటాడు, తర్వాత లేడా? ఇవన్నీ మనకి చూడండి, ఏ పండుగలో కూడా మనకి 80 తినమని చెప్పట్లేదు. నెక్స్ట్ కార్తీక మాసం వస్తుంది, అప్పుడు కూడా మనకి శివుడు కూడా ఏం పెట్టరు. అక్కడంతా పూజలు పునస్కారాలతో భక్తితో ఉంటారు. అయ్యప్ప మాల వేస్తారు, అక్కడే ఎన్వి లేదు. భవానీ మాల అసలు అక్కడ ఎన్వి ఉండదు. మరి ఇవన్నీ మనకి చెప్తున్నారు అంటే వద్దు, జీవహింస వద్దని చెప్తున్నారు కదా. మరి జీవహింస ఎందుకు చెయ్యాలి? మనం ఎందుకు చెయ్యాలి? అవసరమా? అప్పుడు ఆ 41 రోజులు మానేసిన తర్వాత ఎందుకు 41 రోజులు పెట్టమంటారంటే 41 రోజులు చేసేటప్పటికి మన మైండ్ సెట్ మారుతుందంట. 41 రోజులు ఒకే పని మనం చేస్తూ ఉంటే మనలో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఆ 41 రోజులు నియమం పెట్టారు. ప్రతి మాలకైనా దేనికైనా ఒక 41 రోజులు, మన ధ్యానానికైనా 41 రోజులు చేయమంటారు మన గురువు గారు కూడా. 41 రోజులు చేసేటప్పటికి అది అలవాటు అయిపోద్ది మన జీవితంలో. ఒక మంచి విషయాన్ని 41 రోజులు ఆచరిస్తుంటే అది మన జీవితం అయిపోద్ది అంటారు. కానీ ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు అనేది మనమే చెక్ చేసుకోవాలి. 41 రోజులు మాల వేస్తారు, 41 రోజులు శుభ్రంగా నీసు తినకుండా ఉంటారు. ఇంట్లో శుభ్రంగా పూజలు పునస్కారాలతో ఆ ఇంట్లో దీపాలతో ఎంత హ్యాపీగా ఉంటుంది 41 రోజులు. ఆ తర్వాత మనం మామూలే, ఆ కోపాలు పోవు, ఆ ఈర్ష్యలు పోవు. మనం వెంటనే ఎప్పుడు మాల తెస్తాం, ఎప్పుడు 80 తినేస్తాం అనే ఉద్దేశంతో ఉంటారు తప్ప అది భగవంతుడు ఏం చెప్పాడు, భగవంతుడి కోసం నువ్వేం చేశావు, ఆ మాల తీసేసిన తర్వాత నువ్వు ఎంత నిష్టగా ఉన్నావు అనేది భగవంతుడు చెక్ చేయడా? ఆయన లేడు మనని. సర్వాంతర్యామి అని అంటారు, అందరూ అంటారు దేవుడు సర్వాంతర్యామి, సర్వం ఉన్నాడని అంటారు. కానీ అంటారు కానీ ఉన్నారని మనం నమ్ముతున్నామా? ఎవరు నమ్ముతున్నారు? నువ్వు నమ్ముతున్నావా ఉన్నారని? నువ్వు నమ్మిన రోజున తప్పులు ఎవరు చెయ్యదు మాస్టర్. నిజంగా సర్వాంతర్యామి, సర్వము గమనిస్తుంటాడు, సర్వము ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటప్పుడు మరి ఎందుకు అంతటా వ్యాపించి ఉన్నాడు? నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, అందరిలో ఉన్నప్పుడు మనిషిని ఎందుకు గౌరవించుకోరు? మన జీవులు ఎందుకు ప్రేమించరు? ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ ఉన్నారని పూజిస్తూ ఉంటారు. ఆ పూజించడం నాగచతుర్వేది పుట్టలో పాలేసి ఆ పుట్టకు ఆ ఒక్కరోజు పూజిస్తారు. అక్కడ అది కాదు కదా చెప్పింది. అక్కడ మనకి ఏంటంటే ఆ మూగజీవులు ప్రేమించమని కదా చెప్పారు. మూగజీవులను అక్కడ రక్షించమని కదా అర్థము. ఆ ఒక్కరోజు కాదు వాటికి ఏమి చెప్పకుండా ఉండడం, ఆ ఒక్కరోజు అట్లా పాలు పోసేయడం కాదు, ఆ తర్వాత కూడా వాటిని రక్షించండి. చూడండి ఇప్పుడు భగవంతుడు ఎంత గొప్పవాడు చూడండి. నిజంగా పగలు కానీ పావులు కానీ సవరించా అవి కానీ తిరిగి అనుకోండి మనలాగా మనుషులు జీవించలేరు. అందుకని వాటికి పగలంతా నిద్రపోతాయి, రాత్రిపూట వాటిలో అవి తిరుగుతుంటాయి, సంచరిస్తూ ఉంటాయి. ఎందుకు? అప్పుడు మనం పడుకుంటాం కాబట్టి వాటికి పాపం టైం ఇచ్చాడు భగవంతుడు. నిజంగా గొప్పవాడు కదా. సృష్టి ఎంత నిజంగా విశ్వం ఎంత గొప్ప చూడండి. ఎవరికి వాళ్ళకి నియమాలు పెట్టింది కదా. మరి ఆ నియమాలు లోబడి మనిషి ఉంటున్నాడా? మోగజీవులు ఉంటున్నాయి కానీ మనిషి ఉండట్లేదు కదా. ఆ మోగజీవులకు ఉన్న జ్ఞానం మనకు ఉండట్లే కదా. అవి కర్తవ్యాన్ని పాటిస్తే మనం ఎందుకు పాటించట్లేకపోతున్నాం? మనం ఏ ధర్మాన్ని పాటిస్తున్నాము ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అందరినీ ఎంత పూజ చేశాము, ఎంత చేశామని కాదు, ఎలా జీవిస్తున్నాం. నెక్స్ట్ ఆ పూజలు అయిపోయిన తర్వాత నేను ఎలా ఉన్నాను, ఆ నవరాత్రిలో నేను ఎంత భక్తితో ఉన్నాను, తర్వాత ఎలా ఉంటున్నాను అని రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. అదే మనలో ఉన్న గుణాలను పోగొట్టుకోవడం అంటే అదే. మనం చెక్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క గుణాన్ని మనం వదిలేస్తూ ఉంటాం. మనం ఉన్న చెడు అంతా పోతూ ఉంటుంది మనకి. ఆ దైవశక్తులన్నీ మనం ఉద్భవిస్తాయి, అప్పుడు సిద్ధులన్నీ మనకు వస్తాయి. ఎన్నో సిద్ధులు వస్తాయి ఇప్పుడు మనకి. మనం అనుకుంటూ జరిగిపోతూ ఉంటుంది, మనం ఏమనుకుంటే అది అయిపోతూ ఉంటుంది. అది అవ్వాలి అంటే మనం ఒక దైవంగా తయారవ్వాలి. ఆ దైవం మనం, ఆ దుర్గాదేవి ఎక్కడో లేదు, ఆ విగ్రహంలో ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం ఎప్పుడైతే చేస్తామో ఇది. నాకు ఈ సందర్భంగా ఒక అనుభవం చెప్తాను. ఈ నవరాత్రులు అనేటప్పుడు ఒకసారి
శాకాహారాలు అన్ని గ్రామాలు శాకాహారాలు చేస్తున్నాం మేము. శాకాహారాలు చేసినప్పుడు ఒక గ్రామంలోకి వెళ్ళాం. వాళ్ళు మాకు ఇన్వైట్ చేశారు ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు. ఆ ఇన్వైట్ చేసినప్పుడు ఆ గ్రామంలో ఏంటంటే వాళ్ళు మాకు రాత్రి భోజనం పెట్టరు. అక్కడ పడుకోవడానికి చక్కగా ఇచ్చారు. ఉదయం స్నానం చేసి మనం వేరే గ్రామానికి మేము వెళ్ళాలి రాజకీయ చేయడానికి. అయితే ఆ ఇంట్లో వాళ్ళు ప్రతి సంవత్సరం దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారు. వాళ్ళ ప్లేస్‌లోనే మా శిల్పిని తీసుకొచ్చి తయారు చేయించుకుంటారు మట్టితోటి. చేయించుకొని 9 రోజులు పూజిస్తారట. పూజించిన తర్వాత వాళ్ళే మనల్ని అణుకుతారట. ఇది వాళ్ళ ఇంటి ఆచారం అది జరుగుతుంది. అయితే మేము వెళ్ళినప్పటికీ ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవ్వలేదు. విగ్రహం తయారవుతుంది. తయారయ్యేటప్పుడు ఇంకా కొంత ఆ విగ్రహానికి వాళ్ళు గుడ్డ కట్టేసి ఉంచారనమాట. కట్టేసి ఉంచితే అక్కడ కూర్చొని మేము అది తెల్లవారు 3 గంటలు లేసి అందరూ స్నానాలు చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది కదా స్నానాలు చేస్తూ తయారైపోయిన వాళ్ళు కూర్చొని ధ్యానంలో కూర్చోనమాట. మేము కొంతమంది వెళ్ళి ఆ విగ్రహం దగ్గర కూర్చొని ధ్యానం చేస్తాం. పక్క ప్లేస్‌లో కూర్చొని ధ్యానం చేస్తే నేను అనుకున్నాను ఆ విగ్రహాన్ని చూసి ఏంటి 9 రోజులు మట్టితో విగ్రహం తయారు చేస్తారు. 9 రోజులు పూజిస్తారు వీళ్ళందరూని. కానీ తర్వాత తీసుకెళ్ళి అనిపేస్తారు. అసలా ఈ మట్టితో పూజించే విగ్రహానికి అంత శక్తి ఉంటుందా? ఈ మనుషులు ఈ పూజలు చేస్తారు. ఆ పూజలు చేసేదానికి అంటే ఈ విగ్రహానికి అంత పూజ శక్తి ఉంటుందా ఏంటి? శక్తి ఇందులో ఎలా ప్రవేశిస్తది? గుళ్ళో అనుకో ఏదో యంత్రాలు పెట్టి అక్కడ శక్తి పూజ చేస్తారు కాబట్టి అక్కడ శక్తి విగ్రహంకి వస్తదనుకుంటారు. మరి ఈ 9 రోజులు మామూలు పందిరి వేసి చేస్తారు కదా వీళ్ళు. ఈ శక్తి ఎలా ప్రవేశిస్తది అని నేను అనుకున్నాను. అనుకోని సర్లే అని చేసి ధ్యానంలో కూర్చున్నాననమాట. అప్పుడు కూర్చుండేటప్పుడు నాకప్పుడు చూపించారు మాస్టర్స్. అమ్మవారు అంటే ఎలాగని చెప్పారంటే ఒక తల్లి ఒడిలో ఉన్న పసిబిడ్డను అంటే తల్లి గర్భంలో ఉన్న పసిబిడ్డను చూపించారు. ఒక మాంసం ముద్దను చూపించారు. ఇది మట్టి ముద్ద. మనం 3 నెలలు అలాగే మట్టి ముద్దలాగా ఉంటుంది మాంసం ముద్ద. అలాగే ఇది మట్టి ముద్ద. ఈ మట్టి ముద్దని ఒక్కొక్క శిల్పి ఒక్కొక్క అవయవాన్ని తయారు చేస్తూ ఉంటాడు కదా! ఆ ఒక్కొక్క అవయవాన్ని తయారు చేసినప్పుడు ఆ ఒక్కొక్క అవయవం పరిపూర్ణ విగ్రహం అయినప్పుడు అప్పుడు అమ్మవారి రూపం కనిపిస్తుంది మనకి. అలాగే మనకు కూడా లోపల పిండం కూడా ఒక్కొక్క అవయవం సంతరించుకొని ఆ 7, 9, 8 నెలలు అయినంతకి 7 నెలలు వచ్చేటప్పటికి పరిపూర్ణంగా మనిషి తయారవుతారనమాట. అలాగే అప్పుడు అలాగే పిండం ఎలా తయారవుతుందో అలాగే విగ్రహం కూడా అలాగే తయారవుతుంది. ఆ శిల్పి కలర్స్ వేస్తున్నప్పుడట ఆ రూపంలో శక్తి వచ్చి చేరుతుందట. ఎందుకు ఎలా చేరుతుందంటే విగ్రహం కదలకుండా ఉంటాం కదా! విగ్రహం కదలకుండా ఉంటది. ఆ విగ్రహంలోకి విశ్వశక్తి వచ్చి ప్రవేశిస్తది. ఎప్పుడైతే శిల్పి కలర్స్ వేస్తున్నాడో ఒక్కొక్క అవయవానికి అప్పుడు ఆ అవయవాల్లోకి ఆ శక్తి ప్రవేశం జరుగుతది. దాన్ని భక్తితో పూజించినా సరే, ధ్యానం చేసినా సరే వాడికి అనుగ్రహం కలుగుతది అని చెప్పేసి నాకు అమ్మవారు చూపించారనమాట. అలాగే 9 మీరు ఎలాగైతే పిండం గర్భంలో ఒక్కొక్క అవయవం తయారవుతుందో ఈ విగ్రహం కూడా అంతే. ఇందులో కూడా శక్తి ఉంటుంది. కాబట్టి ఇది ఎందుకంటే మట్టితో తయారైననమాట. మట్టి ఏంటి భూతత్వానికి, మనలో ఉన్న శరీర తత్వానికి ప్రతీక అనమాట. అలా చక్కగా నాకు అనుభవం చూపించినప్పుడు నాకు అప్పుడు అనిపించిందనమాట. అప్పుడు ఎందుకు చెప్పారంటే విగ్రహం కదలకుండా ఉంటుంది కాబట్టి మనకి బ్రహ్మరంధ్రం చూడండి ఎవరైతే కదలకుండా అమ్మ చెప్పారు ఎవరైతే కదలకుండా ధ్యానం చేస్తారో వాళ్ళకి కూడా ఆ విశ్వశక్తి అలాగే ప్రవేశిస్తది. ఈ విగ్రహం కూడా కదలదు కాబట్టి దీని తలపై భాగమున ఒక రంధ్రం పెడతారు వాళ్ళు. ఆ రంధ్రం ద్వారా శక్తి ప్రవేశం జరుగుతదని చెప్పారన్నమాట. నాకు అప్పటి వరకు తెలీదు ఇలా జరుగుతదని. అప్పుడు నాకు అర్థమైంది మాస్టర్స్. అంటే మనం ధ్యానం చేస్తూ ఉంటే మనం మరి ఆ 9 రోజులు వాళ్ళు పూజ చేసిన తర్వాత అనిపేస్తది. కానీ మనం రోజు మనకి బ్రహ్మరంధ్రం ఉంది కదా! మరి ఆ బ్రహ్మరంధ్రాన్ని మనం ఎందుకు తెరుచుకోకూడదు? మరి మనం కూడా తెరుచుకొని మనం ఎప్పుడైతే కదలకుండా కూర్చోగలిగితే ధ్యానంలోని ఆటోమేటిక్‌గా విశ్వశక్తి మన లోపల ప్రవేశించినప్పుడు ఈ దైవశక్తులన్నీ మనలో వస్తాయి కదా! ఇవి ఎందుకు మనం అనుకోకూడదు మాస్టర్స్? కాబట్టి మనం కూడా ఎవరైతే కదలకుండా కొంచెం సేపైనా ఒక అరగంట, ఒక గంట అయినా కదలకుండా కూర్చొని ధ్యానం చేయగలిగితే అద్భుతంగా మనలో ఉన్న శరీరంలో మార్పులు జరుగుతుంది. మన ఆత్మోన్నతి జరుగుతుంది. మనం అద్భుతంగా రాణించగలుగుతాం మాస్టర్స్. కాబట్టి ఇవన్నీ మనకే, మన మంచికే. కాబట్టి మనం ఇంత ఇంత ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఫేస్‌బుక్‌ల ద్వారా మనకి ఎంతో నాలెడ్జ్ మనకు వస్తుంది కదా! మనం ఏం తింటే మనకి అనారోగ్యాలు తీరుస్తుందని కూడా తెలుస్తుంది కదా! శాకాహారం తింటే ఏం ప్రయోజనం ఉంటుంది? మాంసాహారం తింటే ఏం ప్రయోజనం ఉంటుంది కూడా చెప్తున్నారు కదా మనకి డాక్టర్స్.
మనకి పెడతారు కదా యూట్యూబ్లో వాటిల్లో, అంటే గూగుల్లో అట్లా సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది కదా. ప్రోటీన్లు అనుకొని మాంసం ఎంత మూగజీవి మనం బలి చేయవలసిన అవసరం మనకి ఏముందా? ఎందుకంటే మన శరీరము ఒక దేవాలయం. ఆ దేవాలయాన్ని ఎంత ఒక దేవాలయంలోకి ఎమ్మి పట్టుకెళ్ళట్లే కదా మనం. ఏ దేవాలయంలో కూడా ఎమ్మి పెట్టలేదు కదా, పెట్టట్లే కదా. మరి ఆ దేవాలయం అంత పవిత్రంగా చూసినప్పుడు మన దేవాలయం కూడా పవిత్రమైంది కదా. ఈ దేహం దేవాలయం అన్నారు కదా. జీవుడే దేవుడు అన్నప్పుడు మరి ఈ దేవుడికి ఏం పెడతా నైవేద్యం? శాకాహారం పెట్టాలి కదా. ఎందుకంటే మనం బతకాలి కాబట్టి శాకాహారం పెట్టాలి కదా. శాకాహారం అంటే అందుకే శాకాంబరి దేవి, ఇందులో కూడా శాకాంబరి ఆ కాయగూర అన్నిటితో ఆవిడకు అలంకారం చేస్తారు శాకాంబరిగా. అంటే శాకాహారం భుజించమని ఇవిడు కూడా మనం చెప్పింది కదా శాకాంబరి దేవిగా అమ్మవారు. అంటే మనం ఇవన్నీ మనకి కోసమే మాస్టర్స్, మన కోసమే ఈ నవరాత్రులు అనేవి. ఏ ఏ పండగైనా మన కోసమే. మనలో ఒక్కొక్క పండగ ఒక్కొక్కటి నేర్పుతుంది. వినాయక చవితి ఒకటి నేర్పుతుంది, దసరా ఒకటి నేర్పుతుంది, దీపావళి ఒకటి నేర్పుతుంది, తర్వాత కార్తీక మాసం ఒకటి, నాగుల చవితి ఒకటి నేర్పుతుంది. ఇవన్నీ ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విశిష్టత మనకి తెలుసుకోమని చెప్తున్నా. సంవత్సరం పొడుగునా 12 ఏళ్ళు మీలో ఎంత మార్పు జరగాలి, మీరు ఏం నేర్చుకోవాలి పండుగలు చూసి, ఈ ఆచారాలు సాంప్రదాయాలు అనుకొని మనకు వచ్చినవన్నీ కూడా మనకు ఒక విశిష్టత తెలియజేస్తాయి. మనలో ఉన్న గుణాలను మేల్కొల్పుకోవడానికి, మనలో ఉన్న చెడుని పారదోలుకోవడానికి ఇవన్నీ మనకి. కాబట్టి ఇంత అద్భుతంగా మనం ఎంత అద్భుతంగా మనం జీవించగలుగుతామో అంత అద్భుతంగా మనం ఎంత హ్యాపీగా ఉండగలుగుతాము. ఏమున్నా లేకపోయినా మనకి అన్నీ ఉంటేనే ఆనందం అనుకుంటా. అన్నీ ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారు మాస్టర్స్? అన్నీ ఉన్నవాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకి తెలుసా? మనకు తెలియదు మనకి. అనుకుంటాం మనమే డబ్బు ఉంటే మనం ఆనందంగా ఉంటాము. మనతో మంచి మంచి అందమైన భర్త దొరికితే ఆనందంగా ఉంటాము. మంచి ఇల్లు ఉంటే ఆనందంగా ఉంటాం. మంచి కారు కొనుక్కుంటే ఆనందంగా ఉంటాం. అవి ఆనందం కాదు మాస్టర్, సంతోషాలవి అంతే. క్షణిక సంతోషాలవి. కానీ తర్వాత అది అది కొంతసేపే. ఒక చీర కొనుక్కుంటే కొంతసేపే సంతోషం. తర్వాత అది ఆనందం అనేది శాశ్వతంగా వస్తది ఆనందం. అది ఆత్మానందం. అది ఎప్పుడు నువ్వు చేసే పనులు బట్టి ఆనందం వస్తది. మనం చేసే పనులు బట్టే మనకు ఆనందాన్ని ఇస్తది. మంచి పనులు చేస్తున్నామా నీలో తెలియకుండానే అంత అద్భుతమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటది. ఒక మంచి క్లాస్ వింటున్నాం అనుకోండి, మనకు తెలియకుండానే ఎంతో ఆనందం వస్తూ ఉంటది. ఎందుకంటే మనం ఆత్మకి నైవేద్యం ఇచ్చాం. మనం ఆత్మకి నివేదన చేసాం. ఏం చేసాం? మంచి మాటలు. ఆ మంచి మాటలు ఎప్పుడు మంచి పుస్తకం చదవండి, ఎంత ఆత్మానందం వస్తూ ఉంటదో. అంటే దానికి ఆహారం అదే. మంచి అంటే మంచి ఎంత మంచిని మనం ఇస్తున్నామో, ఎంత మంచిని మనం ఆచరిస్తున్నామో అప్పుడు ఆత్మ అంతగా ఎదుగుతది మాస్టర్స్. ఇదే ఆత్మానందం, ఇదే బ్రహ్మానందం. మనం ఈ భూమి మీద ఈ ఆనందం పొందడానికి మనం వచ్చాము. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆ ఆనందాన్ని అందరికీ పంచుతూ ఉండాలి. అంతేగాని ఎప్పుడు ఆళ్ళ మాటలు, ఈళ్ళ మాటలు, ఇవి కోసం, ఆ కోసం మనం టైం వేస్ట్ చేయకూడదు. ఆ దేశం ఏమైపోతుంది, ఇలాగైపోతుంది, అలాగైపోతుందని అవ్వలేమండి. ఆ మార్పులు జరుగుతున్నాయి కదా. మనం ఇప్పుడు ఒకలా ఉన్నాం. చిన్నప్పుడు ఒకలా ఉన్నాం. ఎదుగుతున్న కొలది ఒక్కొక్క మన శరీరం ఎలా మార్పులు చెందుతాయి, మనం ఎలా మారాము. దేశం కాల పరిస్థితులు బట్టి మారుతూ ఉంటది. ఆ టెక్నాలజీ మారుతుంటది. మనుషులు బట్టి టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీ అంటే మనుషులే కదా టెక్నాలజీ సృష్టించుకుంటున్నారు. ఎవరు సృష్టించట్లే కదా. ఏ దేవుడు ఎక్కడి నుంచి వచ్చి సృష్టించట్లే కదా. ఇదంతా కనిపెట్టింది మనమే. ఇదంతా తయారు చేసుకుంటుంది మనమే. ఈ సృష్టి చేస్తుంది మనమే. అనుభవిస్తుంది మనమే. దీన్ని పాడు చేసుకుంటుంది మనమే. తిరిగి నాశనం చేసుకుంటుంది మనమే. ఎవరు నాశనం చేయట్లేదు. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని అంటాం. ఎవరు చేయట్లేదు. అంతా మన చేతుల్లోనే ఉంది. బాగు చేయాలన్నా, పాడు చేయాలన్నా మన చేతుల్లోనే ఉంది. ఒక ఆయన జపాన్ దేశం నుండి మన ఇండియన్ అతను ప్రయాణం చేస్తున్నాడు ట్రైన్‌లో. ప్రయాణం చేస్తూ ఉంటే సీటు మీద కాలు పెట్టి ఎదురు సీటు మీద కాలు, మనకి ఇండియన్స్ బాగా అలవాటు కదా. మనకు అలవాటు అందరికిని. ఎదురు సీట్ల మీద కాలు పెట్టి కూర్చుంటాం మనం. ఎందుకంటే మనకు అయితే ఈ లోపల అంటే ఆయన కొంచెం పెద్దాయనే, కాలు పెట్టిన ఆయన. గబగబా ఇంకో పెద్దాయన గబగబా వచ్చి ఈయన కాలు ఆయన ఒళ్ళో పెట్టుకున్నారు. ఎదురు సీటు మీద కాలు పెడితే ఆ కాలు తీసి ఈయన ఒళ్ళో పెట్టుకున్నారు. అప్పుడు ఈయన అడుగుతారు, ఏంటండి నా కాలు తీసి మీ ఒళ్ళో పెట్టుకున్నారు అని అంటే, అప్పుడు అంటారు, మా దేశానికి మీరు వచ్చారు, మాకు గౌరవించవలసిన బాధ్యత మాది. మీకు ఎంత కాలు నొప్పిగా ఉంటే గానీ మీరు ఆ సీటు మీద కాలు పెట్టారు. నాకు అర్థమయ్యింది. ఎందుకంటే ఇది మా ఆస్తి. ఇది ఈ ట్రైన్ అనేది మా ఆస్తి. ఇందులో ఉన్న అంటే ఈ దేశంలో ఉన్న ప్రతిదీ మా ఆస్తే. మా అందరి యొక్క కష్టార్జితం ఇందులో ఉంటుంది. కాబట్టి మా ఆస్తిని గౌరవించడం మా సాంప్రదాయం.
మా ఆస్తిని ఎప్పుడు మేము కాపాడుకుంటూ ఉంటాం. కాబట్టి మా ఆస్తి అంటే ఎదుటి చేతి మీద కాలు పెట్టరు కాబట్టి మీకు మా ఆస్తి అది పాడవకూడదనే ఉద్దేశంతోటి నా ఒళ్ళో పెట్టుకున్నాను మీ కాలుని. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించడం మా సాంప్రదాయం కాబట్టి మిమ్మల్ని మేము అతిథిగా చూస్తున్నాం కాబట్టి మీ మీ కాలు నా ఒళ్ళో పెట్టినాను. మా ఆస్తి పాడవకుండా కాపాడుకుంటున్నాను అని చెప్పాడు అతను. అంటే అక్కడేంటి చెప్పకనే చెంపదెబ్బ కొట్టినట్టు లెక్కనమాట. ఎందుకంటే చూడండి వాళ్ళెంత గౌరవిస్తున్నారు. అంటే ప్రతి పైసా కూడా అక్కడ ప్రతి ఒక్క మనిషి యొక్క ఇది ఆ దేశంలో ఉన్న ప్రతీది కూడా ప్రతి ఒక్క పౌరుడిది కదా సంపాదన. అలాగే మన దేశంలో ఉన్నది మన యొక్క సంపాదన ప్రతి ఒక్కరి యొక్క సంపాదన కదా కష్టార్జితం. కానీ మనకేదైనా కోపాలొస్తే బస్సులు తగిలెట్టేస్తుంటాం, ట్రైన్‌లు తగిలెట్టేస్తుంటాము. ఆ! కిరోసిన్ పోసి ఇల్లులు తగిలెట్టేస్తుంటాము. మనుషులు తగిలెట్టేస్తుంటాము. క్రూరంగా చంపేస్తున్నాము. అంటే ఎక్కడుంది ఆ ఎక్కడ మనలోని అసలు గుణాలే కదా ఇవన్నీని. ఎవరో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఇక్కడ ఎక్కడో ఇది జరిగితే ఇక్కడికొచ్చి ఇక్కడ ఉన్న దేశం యొక్క సంపదను నాశనం చేస్తున్నాం. అంటే మనం అనుకుంటున్నాం. అది దేశ సంపద అనుకుంటున్నాం. దేశ సంపద ఎవరిది? మనదే కదా! మనందరి యొక్క కష్టార్జితం అందులో ఉంది కదా! మనం కట్టే ప్రతి పైసా మన పన్ను రూపంలో చెల్లిస్తుంది. మనం కొంటున్న దాని మీద వచ్చిన టాక్స్ రూపంలో వెళ్ళింది అంతా మనదే కదా! ఈ ప్రభు ఈ ప్ర అంటే ఈ సమాజం ఉంది. ఈ భారతదేశం ఉంది అంటే ఈ భారతదేశంలో మనం నివసిస్తున్నామంటే ఇందులో ప్రతి దాని మీద మనకి ఆధిపత్యం ఎంత ఉందో, ప్రతి దాని మీద హక్కు ఎంత ఉందో, బాధ్యత కూడా అంతే ఉంది కదా మనకి. ఆ బాధ్యతను మనం ఎందుకు నిర్వర్తించట్లేదు? హక్కులు అడుగుతాం ప్రభుత్వానికి. నాకు ఈ హక్కు కావాలి, హక్కు కావాలని అంటున్నాం. కానీ నీ బాధ్యత ఎంతవరకు మనం చేస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి మాస్టర్స్. దాన్ని బట్టి ఆయన చెప్పే స్టోరీ బట్టి నాకేమర్థమైందంటే, అప్పుడు నాకు అర్థమైంది. అంటే మనం ఎంతవరకు ఉన్నాము? మనం నిజంగా మనందరం కూడా చేస్తుంది అదే కదా! మనం ఎంతవరకు మారాలి? అంటే ఒక్కొక్కటి నుంచి నేర్చుకుని ఇన్‌స్పిరేషన్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకొని మనలో ఏం తప్పులు చేస్తున్నామో దాన్ని సవరించుకుంటూ వెళ్ళిపోవాలి. రేపొద్దున ఇంకొకరు సవరించేటట్టు మనం చెప్పగలగాలి. అంటే ముందు మనం మారాలి. మనలో ఉన్న గుణాలు మార్చుకోవాలి. మనం ఎంతగా ఉన్నామనేది మనం అద్భుతంగా ఉన్నామనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి మాస్టర్స్. కాబట్టి ఇదంతా మన కోసమే మాస్టర్స్. ఇదంతా ఎవరి కోసం కాదు. కాబట్టి ఈ పండగల రూపంలో ఇవన్నీ వచ్చినవి గూడానే నిజంగా సృష్టి మనకి ఎన్నిస్తుంది చూడండి. ఇంత మంచి వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాలు పడకపోతే మనకు నీరు ఉండదు కదా! చలికాలంలో వస్తున్నప్పుడు ఆ పంటలు చక్కగా అద్భుతమైన ఆ చలికాలం వచ్చే పంటలు అద్భుతంగా ఎన్ని కాయగూరలు చెప్పండి. దానికి తగ్గట్టు ఎందుకు వస్తున్నాయంటే అన్ని కాయగూరి ఈ చలికి శుభ్రమైన ఆహారం కావాలి మనకి. ఆ ఆహారాన్ని మనం తింటూ ఉంటే మన శరీరం తట్టుకునే శక్తి వస్తది. దానికోసం ఆ భూమాత ఎన్నో ఇస్తుంది. పంచభూతాలు మనకిస్తున్నాయి. ప్రకృతి ఇస్తుంది. విశ్వం ఇస్తుంది. దానికి రైతులు పండిస్తారు. వీళ్ళందరి పట్ల మనకు కృతజ్ఞతాభావం ఉండాలి మాస్టర్స్. ఇదంతా మనలో ఉన్న గుణాలే. ఎక్కడో కృతజ్ఞతాభావం అంటే ఎక్కడి నుంచి తేవక్కర్లేదు. మంచి, మంచి మార్గాన్ని మనం నిర్ణయించుకోవాలి. మంచి మార్గాన్ని మనం నడుచుకోవాలి. ఒక దాని నుంచి ఒకరిని మనం నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకోవడం కాదు. మనం ఆచరించే దాన్ని మన ఇతరులకు నేర్పుతూ ఉండాలి. మనం చేయగలిగినప్పుడు మనం అద్భుతంగా జీవిస్తాం. మనమే అమ్మవార్లయిపోతాం. మనం ఇదనుకుంటే అది చేయగల శక్తి మనలో ఉంది. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే. ఎవరు ఆషామాషి కాదు కాబట్టి అందరిలో ఆ దైవత్వం ఉంది కాబట్టి ఆ దైవత్వాన్ని పుణికిపుచ్చుకోవడమే ఈ నవరాత్రులు. కాబట్టి ఈ నవరాత్రుల్ని మనం ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు, మంచికి ఉపయోగించుకోవచ్చు, సమాజ సేవకు ఉపయోగించుకోవచ్చు, అన్ని విధాలా ఉపయోగించుకోవచ్చు మాస్టర్స్. చక్కగా మనలో ఉన్న కళలు బయట తీసుకురావచ్చు. అందుతో పాటు హ్యాపీగా డాన్స్ చేయొచ్చు చక్కగాని, అద్భుతంగాని. ఎవరేమనుకుంటారు మనకెందుకు? మనం చేస్తుంది మన ఆనందం కోసం, మన ఆత్మానందం కోసం. ఇదే అప్పుడు వస్తాయి మాస్టర్స్ ఇవన్నీ మనలో ఉన్న ఆత్మ ఆనందం. కాబట్టి ఒక మంచి పని చేసినప్పుడు చూడండి ఎంత మీ మొహంలో గాని, మీ మీలో కూడా ఎంత శక్తి వస్తూ ఉంటుందో తెలుసు చూడండి. అదే ఒక చెడు చేసినాం అనుకోండి, ఈ భయపడుతూ ఉంటాం. ఒకరికి ఎవరికైనా మనం చెడు చెప్పామనుకోండి, అది ఎప్పుడు బయటపడతారో, మనకి ఎప్పుడు చెడు చేస్తారని భయం ఉంటానే ఉంటది. వాళ్ళు చూసినప్పుడు మనకు గుర్తొస్తా ఉంటది. కాబట్టి చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుడు పనులు చేయకూడదు. చెడు పనుల వైపు వెళ్ళకూడదు. మంచి మార్గంలో వెళ్ళాలి. ఈ పండుగలు మనకు అందే ఉద్దేశం. మంచి ఆహారం తీసుకోవాలి. శాకాహారం తీసుకోవాలి. మూగజీవులను ప్రేమించాలి. ప్రతి జీవి పట్ల ప్రేమ, కరుణ ఉండాలి. ఇవన్నీ అమ్మవారి యొక్క లక్షణాలే. కాబట్టి సమాజం పట్ల, కుటుంబం పట్ల, దేశం పట్ల మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి మాస్టర్స్. ఇది ప్రతి ఒక్కరిది కర్తవ్యమే. సమాజం అంటే ఎవరో కాదు మనం కదా! అందుకే మన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. మనుషులే కదా దేశం అంటే.
మనుషులు నాశనం అయిపోతున్నారు. ఎందుకు నాశనం అయిపోతున్నారంటే వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి, వాళ్ళు ఆలోచనలు బట్టి, వాళ్ళు దీన్ని బట్టి, ఆ టెన్షన్స్ బట్టి, ఒత్తిళ్ళు బట్టే ఆయుష్యం అయిపోతుంది. 100 సంవత్సరాలు తినవలసిన ఆహారాన్ని తొందరగా తినేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా తినేస్తున్నారు ఎక్కువ ఆహారాన్ని. ఖాళీగా ఉన్నాం కదండీ! శుభ్రంగా వండుకొని ఆర్డర్స్ తీసుకున్నా. ఇప్పుడు మనకి వండుకునే పని కూడా లేదు. చక్కగా జొమాటోలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ చేసుకొని చక్కగా తినేస్తున్నారు. తినేసి ఏటవుతున్నారు ఫ్యాట్ పెరిగిపోయి. దానివల్ల ఒబెసిటీ పెరిగిపోయి, దానివల్ల రోగాలు తెచ్చుకొని, దానివల్ల మళ్ళా డాక్టర్ చుట్టూ తిరుగుతూ, మందులు వాడుతూ, శరీరాన్ని పాడు చేసుకుంటూ, ఆయుష్యం అయిపోతున్నాం కదా మాస్టర్స్. అందుకే మనకి స్వతహాగా వచ్చే శాకాహారాన్ని తినమని చెప్పి, మనకి ఇవన్నీ సూచనలు మాస్టర్స్. మంచి మంచి మన కోసం ఎన్ని ఇచ్చేయి. అన్ని రకాల కాయగూరలు, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి. అన్ని రకాల పప్పు దినుసుల్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఆకుకూరల్లో, కాయగూరల్లో కాల్షియం, మినరల్స్, వాటర్స్ అన్ని విటమిన్స్, బి విటమిన్, ఏ విటమిన్ అన్ని రకాల విటమిన్స్ మనకిచ్చింది సృష్టి మనకిచ్చింది. దాన్ని శుభ్రంగా వండుకొని తినడమే మన బాధ్యత. దానివల్ల నష్టం లేదు. అది కోస్తే మనకు వస్తుంటది. ఒక పండు కోస్తే ఇంకో పండు పుడతది. చనిపోదు. అదే ఒక ప్రాణం తీస్తే, ఒక జీవి ప్రాణం తీస్తే మళ్ళీ పుట్టదది. మనలాగే మనిషిలాగే దానికి ప్రాణం తీస్తే మనకి ప్రాణం పుట్టదు మనకి. మరి వాటి యొక్క పిల్లలు, వాటి యొక్క జాతి ఎంత బాధపడుతుంటే వాళ్ళ స్నేహితులు ఉంటారు. వాటికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు బాధపడతారని ఒక్కసారి మనం ఆలోచిద్దాం మాస్టర్. కాబట్టి ఇదంతా మనం వినినా, వినకపోయినా మన పిల్లలకి, భావితరాలకి మనం చెప్పవలసిన బాధ్యత మనకుంది. ఒక మాట మనం చెప్తాం. చాలా మంది ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్లు ఎదిరిస్తున్నారు కూడాని. ఏంటంటే చాలా మంది పూస దగ్గర, అటు దగ్గర అడుగు చెప్తున్నారు. అవి అవి చూడండి వెనక్కెళ్ళిపోతున్నాయి మీరు. అవి అవి ఎంత భయపడతాయో చూడండి. ఆ భయం తాలూకువన్నీ తీసుకుంటారు. ఆ తినడం ఆ మాంసం తినడం వల్ల ఆ భయాలే పిల్లల్లో ఉంటున్నాయని చెప్తున్నారు. కాబట్టి మనంతో కర్తవ్యాన్ని మనం పాటిద్దాము. అమ్మవారిలాగా మనం ప్రేమ, కరుణతో, దయతో ఉందాము. మనలో ఉన్న అసలు గుణాలు చేసుకుందాము. మనం విజయదుర్గలుగా వెలిసిల్లుదాము. విజయదశమి అంటేనే మనందరికీ విజయమే అందరికిని. అంటే ఈ సమాజం మీద విజయం సాధించాలి. ఈ విశ్వం మీద విజయం సాధించాలి. మన మీద మనం విజయం సాధించుకోవాలి. కాబట్టి ఇదంతా మనదే. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌కి థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.